ఈనాటి ధ్యానాంశము సీయింగ్ ద ఇన్విజిబుల్. అదృశ్యమైన వాటిని చూచుట అనే అంశాన్ని ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు ధ్యానంలో కొనసాగుదాం. అదృశ్యమైన వాటిని చూచుట అనే అంశాన్ని ఆధారం చేసుకుని ముందుకు సాగుదాం. పాత నిబంధన గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. 2 Kings chapter 6 verse 17. 2 Kings chapter 6 verse 17. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగురముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఈ సన్నివేశము మనలో చాలా మందికి అవగాహనగా ఉన్నటువంటి సన్నివేశం అయినప్పటికీ కూడా ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడిన ఉన్నాడో శ్రద్ధగా ఆలకించి దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. సీయింగ్ ద ఇన్విజిబుల్, అదృశ్యమైన వాటిని చూచుట అంటే బహుశా లోకం ఒప్పుకోకపోవచ్చు. ఏమండి, కనబడినటువంటి వాటిని ఎలా చూడమంటారు అని అంటారు. కనబడే వాటినే సరిగా చూడం. సహజంగా నడిచేటప్పుడు ఏదైనా కాలు కొట్టుకొని తూలి పడిపోయినప్పుడు ఏం సరిగా చూడొచ్చు కదా, కళ్ళు కనబడట్లేదా అని అంటాం. ఇక కనపడినటువంటి వాటిని ఎలా చూడగలం అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్న. కానీ బైబిల్ నేర్పించేటటువంటి సత్యం ఏమనగా మన దేవుడు అదృశ్య స్వరూపుడు, కంటికి కనబడినటువంటి వాడు అయినప్పటికీ కూడా మనసుతో చూడగలిగినటువంటి దేవుడు మన దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఆయన ఒక కాలములో ఒక ప్రదేశంలో మాత్రమే ఉండేటటువంటి వాడు కాదు. దట్ విల్ బీ పాసిబుల్ ఓన్లీ ఫర్ ఎ ఫిజికల్ బీయింగ్. శరీరధారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఒక సందర్భంలో ఒక ప్రాంతంలో మాత్రమే ఉండగలిగినటువంటి అర్హత ఉంటుంది. కానీ మన దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు భూభాగం అంతటి కూడా ఎవరు తండ్రి అని పిలిచినా కూడా వారి దగ్గర ప్రత్యక్షమయ్యేటటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు. ఈ ఆత్మస్వరూపిని నేనని చెప్పినటువంటి వారి లోకంలో ఎవరు కూడా లేరు. ఆయన ఆది అందు దేవుడైనటువంటి వాడు, తర్వాత కుమారుని రూపంలో మనుష్య రూపాన్ని దాల్చి సంపూర్ణమైనటువంటి మానవుడిగా సంపూర్ణమైనటువంటి దేవుడిగా తను తాను వ్యక్తపరుచుకున్నటువంటి వాడు, చనిపోయి పునరుద్ధరణుడే లేచిన తర్వాత ఆత్మస్వరూపిగా తన బిడ్డలందరినీ కూడా ఆదరణతో నడిపించాలని కోరినటువంటి దేవుడు. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఎలీషా భక్తుడు ఎవరో పాత నిబంధన గ్రంథంలో మనకు బాగా తెలుసు. ఏలియా అనుచరుడైనటువంటి ఒక గొప్ప ప్రవక్త. పాత నిబంధన కాలంలో ఏలియాయే ఒక గొప్ప ప్రవక్త అనుకున్నప్పుడు ఏలియా సజీవుడుగా ఆరోహణుడైపోయినటువంటి వాడుగా ఉన్నటువంటి వారిలో ఒకడని మనకు తెలుస్తున్నప్పుడు ఆ సందర్భంలో పిలువబడినటువంటి ఎలీషా ఒక మాట అంటాడు, అయ్యా నీవు వెళ్ళకంటే ముందుగా నాకు రెట్టింపు ఆత్మ నాకు కావాలి, ఇంకెక్కువ ఆశీర్వాదాలు కావాలి అనుకున్నప్పుడు ఏలియా మరి ఆరోహణుడై వెళుతుంటుండగా తన దుప్పటి కింద పడినప్పుడు దాని ద్వారా అత్యధికమైనటువంటి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నటువంటి ప్రవక్త ఎలీషా. అంతకుముందు ఒక వ్యవసాయకుడిగా ఉండేటటువంటి వాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుని దేవుని యొక్క మాటను ప్రభావాన్ని కలిగి ఉన్నాడో అత్యధికమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ప్రవక్తలలో పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడడం అది చాలా విశేషంగా ఉంటా ఉంది. ఈ ఎలీషా అనేటటువంటి దైవజనుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేస్తూ ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక అండదండగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు దేశం మీదకి ఎక్కువగా దండెత్తి దాన్ని మరి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించేటటువంటి రాజులు చాలామంది ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ఎంత గొప్ప దేశాలు కూడా ఉన్నట్టుగా మరి ఇంతకుముందు యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు యుఎస్ఏ, ఈ దేశాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే ఏ విధము చేతనైనను ఇశ్రాయేల్ దేశం మీద వాళ్ళకు కన్ను ఉంటూనే ఉంది. ఇశ్రాయేల్ దగ్గర ఉన్నటువంటి సంపద, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజీ, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గొప్ప స్థితులు మిగతా ఏ దేశంలో కూడా కనబడినట్లుగా బైబిల్ జ్ఞాపకం చేస్తుంటాం. దేవుని బిడ్డలారా,
ఆనాడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజుని మరి తన సమూహాన్ని కొల్లగొట్టాలనే ప్రయత్నం చేత సిరియా రాజు ఎప్పుడు కూడా ఒక కన్ను పెట్టేటటువంటి వాడు. సిరియా దండు ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తుందో ఆ సందర్భంలో ఈ ప్రవక్త తన అనుచరులు కొంతమంది మరి అక్కడ ఉన్నటువంటి చాట్లో చూడండి 13వ వచనం మధ్య భాగంలో అతడు దోతానులో ఉన్నాడని వాళ్ళకు వర్తమానం తెలిసింది. సిరియా రాజు వేగుల వారిని పంపిస్తుంటున్నాడు. వేగుల వారిని పంపించి ఈ రాజు ఎక్కడున్నాడు, దీని పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏంటి కనుక్కొని రమ్మన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వేగుల వారిలో కొంతమంది స్పైస్ ఏమని చెప్తున్నారంటే, అయ్యా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి రాజులో పెద్ద గొప్పతనం లేదు, కానీ అక్కడ ఒక బలమైనటువంటి ప్రవక్త నివాసం చేస్తున్నాడు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఏం జరిగిందో దేవుడు అతని ద్వారా వెల్లడి చేస్తున్నాడు. కనుక ఇశ్రాయేల్ రాజును పట్టుకోవాలంటే మొట్టమొదట ఆ ప్రవక్తను మనం బంధించి హతమారిస్తే చాలు అనేటటువంటి ఆలోచనకు వచ్చినట్లుగా ఈ 2వ రాజుల గ్రంథము 5-6 అధ్యాయాలు మనకు తెలియజేస్తుంటున్నాయి. దేవుని బిడ్డలు గమనిద్దాం. ఇక్కడ ఒక భయంకరమైనటువంటి సన్నివేశం కలుగుతుంటా ఉంది. ఒక శత్రు సైన్యము ఆ దేశం మీదకి దండెత్తి ఈ ఒకగానొక ప్రవక్తను బందీగా చేసుకుని ఇశ్రాయేలు దేశాన్ని నిర్వీర్యం చేయాలనేటటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు తాను ఆరాధిస్తున్నటువంటి దేవుడు స్పష్టంగా ప్రవక్తతో మాట్లాడుతుంటున్నాడు. ఐ యామ్ విత్ యూ. క్రిస్మస్ టైంలో మనం ఎక్కువగా ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటాం. ఇమానుయేల్ అనగా మనకు తోడుగా ఉన్నటువంటి వాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటుండగా ఆనాడు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు తోడుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా ఈ దినాన ఆయన వెంబడించేటటువంటి మనందరితో కూడా దేవుడు తోడుగా ఉండడం మాత్రమే కాకుండా మనకు సహాయకుడిగా ఉండాలని ఇష్టపడేటటువంటి దేవుడిగా ఉన్నట్లుగా ఈ సందర్భం పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో మనం NIVలో చూసినప్పుడు ఎలీషా ప్రేడ్, ఓ లార్డ్ ఓపెన్ హిజ్ ఐస్ సో దట్ హీ మే సీ. దేవా, వీడి కన్నులు తెరువు చేయమని యెహోవా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఆ సేవకుడు ఎవరో కాదు, గెహజీ. అంతకుముందు అధ్యాయంలో ఒక గొప్ప కార్యం జరిగినట్టుగా మనం చూస్తాం. నయమానుకున్నటువంటి సిరియా ఆ యొక్క చక్రవర్తి అయినటువంటి అధినేత అయినటువంటి కుష్ఠరోగిగా ఉన్న నయమానుకి ఆ యొక్క వ్యాధిని దేవుడు ఏ విధంగా స్వస్థపరుస్తాడు, నయమానుకున్నటువంటి అహంకారాన్ని దేవుడు ఏ విధంగా సరిచేస్తాడు అనేటటువంటి సందర్భాన్ని అంతకుముందు అధ్యాయంలో మనం చూడగలం. కానీ ఇక్కడ ఈ యొక్క గెహజీ ఎలీషా దగ్గర ఒక సేవకుడిగా బ్రతుకుతున్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి శక్తిని దేవుడు ఎలీషా ద్వారా కనపరుస్తున్నా కూడా అంతకుముందు ఉన్నటువంటి అధ్యాయాల్లో మరి కరువు సమయంలో దేవుడు ఎలీషాని ఏ విధంగా వాడుకున్నాడు, ఒక విధవరాలు యొక్క జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని ఎలా చేశాడు, రకరకాల అద్భుతాలని దేవుడు జరిగిస్తున్నటువంటి విధానాలన్నిటి కూడా ఆ గెహజీ కళ్ళారా చూస్తూ కూడా తన యొక్క మనస్సును సరైనటువంటి ఆత్మీయ పరిపక్వతలోనికి నడిపించలేకపోయినటువంటి దుస్థితి గెహజీ జీవితము అది ఉట్టిపడినట్లుగా కనబడుతుంటా ఉంది. ఈ దినాన్ని మనం 2 ప్రత్యేకతలు జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని సముఖములో ఉంటూ కూడా, దేవుని బిడ్డలుగా పెరుగుతూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొంటున్నటువంటి ఎలీషా ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాడు, దేవుని సేవకుడితో వండుకుంటూ కూడా ఈ గెహజీ ఏ విధంగా ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కార్యాన్ని చూడలేకపోతున్నాడో ఆ 2 భాగాలను మనం ఆత్మీయ కోణంలో అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని బిడ్డలు చూడండి, ఇక్కడ ఎలీషా వాజ్ ది డబుల్ అనాయింటెడ్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో అత్యధికమైనటువంటి అభిషేకం పొందినటువంటి ఒక గొప్ప ప్రవక్తగా, దైవజనుడిగా ఎలీషా పరిగణించబడుతుంటున్నాడు. 8వ వచనాన్ని మనం చూస్తే, కింగ్ ఆఫ్ సిరియా వాంట్స్ టు ఫైట్ విత్ ఇజ్రాయిట్స్ అండ్ కాంకర్ దెమ్. అదే అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పారు. ఏమనుకుంటున్నాడు? దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ వార్. ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోణంలో వెళ్తే మనకు ఇశ్రాయేల్ దేశాన్ని జయించగలం, ఏ విధంగా వారిని దెబ్బతీయగలం అనేటటువంటి ఆలోచన ఇదే అధ్యాయం 8వ వచనంలో దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ వార్ ఇన్ ఎ సిస్టమాటిక్ వే. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు. 9వ వచనంలో చూసినప్పుడు గాడ్ యూజ్డ్ ఎలీషా టు కమ్యూనికేట్ విత్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. చూడండి 9వ వచనంలో ఏమంటున్నాడు? అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, పలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగినారని తెలియచేసిన కనుక. ఏమంటున్నాడు? అక్కడికి ఇంకా సిరియా రాజు సైన్యంతో రాలేదు. ఏ కోణములో దండెత్తాలని అనుకుంటున్నారో యెహోవా దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎలీషాకు తెలియజేస్తుంటుండగా
అమాయకుడైనటువంటి మరి ఇక ఎక్కువగా ధైర్య సాహసాలు లేనటువంటి ఇశ్రాయేలు రాజుతో ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు ఎలీషా ప్రవక్త. ఏమంటున్నాడు, అక్కడికి సిరియా రాజు దండెత్తడానికి వస్తున్నాడు కనుక యూ డోంట్ గో దేర్ బికాస్ దెర్ ఇస్ అ డేంజర్ పోజింగ్ వెయిటింగ్ ఫర్ యూ. అక్కడ ఒక గొప్ప భయంకరమైనటువంటి సన్నివేశం చేయడం కోసం శత్రువులు మరి ఒక పన్నాగాన్ని, ఒక ప్లాన్ని పన్నుతున్నారు కనుక నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని ప్రవక్త ద్వారా సందేశాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఒక సత్యం అర్థం కావాలి. దేవుని మీద ఆధారపడినంత కాలం, దేవుని వైపు చూసినంత కాలం, దేవుని యొక్క వాక్యానికి సన్నిహితంగా మనం జీవించినంత కాలం నీకు కలగబోయేటటువంటి ఆ శోధనను కూడా బయలుపరచగలిగినటువంటి దేవుడు ఈ దేవుడు అయి ఉంటున్నాడు. నమ్మినటువంటి వారు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మాటలు కేవలం చదువుకోవడం మాత్రమే కాదు, ప్రార్థనకు మోకరించి ఏదో 4 మాటలు ప్రార్థన చేసుకొని పరాకత్తుగా పడుకోవడం మాత్రమే కాదు. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా కూడా దేవా ఈ వాక్యం ద్వారా నన్ను ఏమి నేర్చుకోమంటావు, ఈ వాక్యం ద్వారా ఎటువంటి హెచ్చరిక నన్ను కలిగి ఉండమంటావు, నా జీవితంలో నా యొక్క నడవడికను, నా ప్రవర్తనను, నా ఆలోచనను, నా ప్రణాళికలను ఏ విధంగా మలుచుకోమంటావు అని చెప్పి దేవుడు అడిగినప్పుడు ఇశ్రాయేలు రాజునకు కలగబోయేటటువంటి ఆ భయంకరమైనటువంటి సన్నివేశాన్ని యెహోవా దేవుడు తన ప్రవక్త ద్వారా ముందుగా తనకు తెలియజేస్తూ, డోంట్ గో దేర్ బికాజ్ యువర్ ఎనిమీ ఈస్ గోయింగ్ టు అటాక్ యూ. శత్రురాజు నీ మీద మరి దండెత్తాలని వస్తున్నాడు కనుక ఆ ప్రదేశానికి నీ వెళ్ళొద్దని ముందుగా ఒక సూచన పంపబడుతుంటా ఉంది. 13వ వచనానికి వద్దాం. ముందుగా కిందికి వచ్చి 13వ వచనం చూసి, అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటును చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచనం. ఆశ్చర్యమవుతుంది సిరియా రాజుకి. మనము ఏ యాంగిల్లో, ఏ కోణములో శత్రువుని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నామో అక్కడ మనకు దొరక ప్రవక్త ఎలీషాను నువ్వు చెప్తున్నావు కనుక ఆ ఎలీషా ఎక్కడ దాగున్నాడో తెలుసుకొని రమ్మని చెప్పి వేగుల వారిని పంపిస్తుంటున్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వర్తమానం వస్తుంటా ఉంది, అక్కడికి మామూలుగా వెళ్ళడం మాత్రమే కాదు, ఒక రాజు మీదికి, సైన్యం మీదికి ఏ విధంగా దండెత్తడానికి బలమైనటువంటి యోధులను తీసుకుని వెళ్ళాలో ఒక ప్రవక్తను కనుక్కొని రావడం కోసం ఒక సైన్య సమూహంతో సిరియా రాజు అక్కడికి కొంతమందిని పంపిస్తున్నాడు. ఎందుకు? ఈ ప్రవక్త అసాధ్యుడు, ఈ ప్రవక్త శక్తివంతమైనటువంటి దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాడు కనుక ఆషామాషిగా వెళ్తే ఇతను మనకు దొరకడనే ఉద్దేశం చేత అనేక మంది దండును అక్కడ పంపిస్తున్నప్పుడు అక్కడ ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఇతను దోతానులో ఉన్నాడని వర్తమానం పంపిస్తున్నారు. హీఈస్ క్యాంపింగ్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ దోతన్. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకుందా, ఇక్కడ రాజునైతే తప్పించాడు దేవుడు, కానీ తన ప్రవక్త అయినటువంటి ఎలీషా ఒంటరిగా ఉండి ఎప్పుడు ప్రార్థన చేసుకోవటం ఈయనకి. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, తన అనుచరులు ఏదైనా కావాలనుకున్నప్పుడు తను ప్రార్థన చేయడం, వారి అవసరత తీర్చడం, దేవుని యొక్క శక్తిని కనపరచడం, మిగిలిన సమయం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకునేటటువంటి వాడు. ఈ గెహజీ ఏం చేసేటటువంటి వాడు? ఈ గెహజీకి ప్రార్థన అనుభవం ఎక్కువగా లేదు, ఆత్మీయ అనుభవం ఎక్కువగా లేదు. ఎప్పుడు కూడా దిక్కులు చూస్తున్నట్టుగా, పరధ్యానంగా ఉన్నట్టుగా, తన చుట్టూ ఏం జరుగుతుంటా ఉంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇతనికి ఇదే ధ్యాస గెహజీకి. ఎలీషాకున్నటువంటి అనుభవం, గెహజీకున్నటువంటి అనుభవాన్ని రెండింటిని పక్కన పెట్టి చూస్తే ఒకే స్థలములో ఒకే దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రభావం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు, ఇంకొక వ్యక్తి నిస్సహాయ స్థితిలో లోకస్తుడిగా బ్రతికేటటువంటి గెహజీ స్వభావాన్ని అది సూచిస్తుంటా ఉంది. యూ నీడ్ టు కంపేర్ అవర్ స్పిరిచువల్ క్వాలిటీస్ విత్ దీస్ 2 persons. దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు వ్యక్తిత్వాల గురించి పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనకు బోధిస్తున్నప్పుడు ఏ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంతో కూడినటువంటి గుణాలు మనలో ఉన్నాయి, గెహజీ వలె మనం బ్రతుకుతున్నామా, లేదా ఎలీషా లాంటి శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితంతో మనం బ్రతుకుతున్నామా, ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. గెహజీ అనేటటువంటి మాటకు ద వన్ హూ డినైస్ అని అర్థం. అనగా మరి చేసిన పనిని చేయలేదు అని చెప్పేటటువంటి వాడు, అన్న మాటని అనలేదని చెప్పేటటువంటి వాడు. మనలో కూడా చాలా మందికి ఆ స్వభావం ఉంటుంది. ఈ పని చేసావా, చేయలే బేబీ, నేనేం చేయలేదని అంటాను. ఈ మాట నువ్వు అన్నావు కదా అంటే, నేను ఎప్పుడు అన్నాను, ఎవరిని అడుగు చూడు అని అంటాం కదా. సహజంగా వచ్చేటటువంటి ఒక బలహీనత. అయితే ఇక్కడ చిన్నపిల్లలు కూడా చూడండి, ఒక రైమ్ కూడా వచ్చింది, అబద్ధంతో కూడినటువంటి రైమ్. జానీ వాట్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్, వాడు నోట్ నిండి ఇంత షుగర్ పెట్టుకొని అహోహో అంటే నోట్ నిండి ఇంత షుగర్ కనపడుతుంది. అంటే అది రైమ్ లాగానే వచ్చింది, కానీ ఆ రైమ్లో ఎంత అబద్ధం ఉందో మనకు అర్థమవుతుంటాం కదా. వాడు నోటి నిండా షుగర్ పెట్టుకుంటాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు, వాడు నోటు కలుపుతాం లేదు, నెమ్మదిగా గుట్టకలేస్తున్నాడు షుగర్ సిరప్ అంతటిని కూడా. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ ప్రశ్న షుగర్ తిన్నావా జానీ అంటే నువ్వు అని ఊపుతాడు, నోటి నిండా షుగర్ ఉంది కనుక. ఎప్పుడైతే నోరు తెరవమంటుందో నోటి నిండా ఇంత షుగర్ కనపడుతుంది. ఆత్మీయ జీవితాలు కూడా చాలా మందికి అదే విధంగా ఉన్నాయి.
నువ్వు తప్పు చేసావు కదా అంటే తప్పును సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చాలా సందర్భాల్లో చేస్తాం. కానీ దేవుని యొక్క నేత్రాలతో మన వైపు చూసినప్పుడు ఆ తప్పులాగా మరి ఎక్స్రేలో ఒక ఫిలింలో కనబడినట్టుగా మన జీవితాలు కనబడడం చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ గెహజీస్ లైఫ్ ఈజ్ లైక్ దాట్. గెహజీ యొక్క జీవిత విధానం ఆ విధంగా. అంతకుముందు ఉన్నటువంటి అధ్యాయంలో సమయం లేదు కానీ అందులోకి వెళ్ళను, కానీ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు నయమాను సిరియా దేశపు నుంచి అక్కడికి వస్తాడు, ఒక లేఖ పట్టుకొని వస్తాడు స్వస్థత పొందడం కోసం. ఒక చిన్నది చెప్పినటువంటి మాటను బట్టి అక్కడ ఆ సన్నివేశంతో వస్తాడు. మరి ప్రవక్త వెళ్ళి స్నానం చేయమన్నాడు అనగానే అహంకారంతో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటుంటాడు. తర్వాత వెనక్కి వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రథం నడిపేటటువంటి ఒక వ్యక్తి అంటాడు, అయ్యా అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఒకవేళ ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చేయమన్నది కూడా చేస్తాం కదా, వై ఆర్ యూ సో యాంగ్రీ అబౌట్ దట్ ప్రాఫిట్స్ డెసిషన్, నువ్వు వెనక్కి వెళ్ళి స్నానం చేయొచ్చు కదా అన్నప్పుడు మరలా రథాన్ని మళ్లించుకుని ఎప్పుడైతే యోర్దానులో 7 మార్లు మునిగాడో ఆ భయంకరమైనటువంటి కుష్ఠరోగం నుండి స్వస్థపడినటువంటి అనుభవం అంతకుముందు అధ్యాయం మనకు బోధిస్తుంటాం. ఆ తర్వాత ఈ సన్నివేశం అంతట్లో కూడా గెహజీకి ఒక లోక సంబంధమైనటువంటి ఆశ కూడా కలుగుతుంటాం. అక్కడికి చాలా విలువైనటువంటి ఆభరణాలు తీసుకొచ్చాడు. వెండి, బంగారం, దుస్తులు, చాలా చక్కని బహుమానాలు సిరియా దేశం నుండి తీసుకొచ్చాడు. ఎందుకు? నేను స్వస్థపడిన తర్వాత ఆ దైవజనుడికి ఇవన్నీ కూడా బహుమానాలు ఇవ్వాలనే ఉద్దేశం చేత. కానీ దైవజనుడు ఎలీషా, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ నామన్. ఈ కుష్ఠవ్యాధి నుంచి బాగుపడినటువంటి వ్యక్తి దగ్గరికి నుంచి నేను ఒక్క బహుమానాన్ని కూడా పొందుకునేటువంటి దీక్ష చేత అలాగే మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటే గెహజీకి మాత్రం లోపల ఎక్కడ వెళ్ళిన ఆశ కలుగుతుంటా ఉంది. నా దాసుడు ఎంత పిచ్చోడు, నా యజమానుడు ఎన్ని బంగారం తీసుకొచ్చాడు చూడు, ఎంత వెండి తీసుకొచ్చాడో చూడు, ఎంత మంచి బట్టలు తీసుకొచ్చాడు చూడు, ఎప్పుడు చూసినా కూడా మాసిన బట్టలు వేసుకుని దేవా దేవా అంటా ఉంటాడు. ఆయన తీసుకోకపోతే తీసుకోకపోయాడు, కనీసం నాకన్నా ఒక వస్త్రం ఇవ్వచ్చు కదా అనేటటువంటి ఆశ లోపల తన మనసులో కలగడం అక్కడ ఉన్నటువంటి అధ్యాయం మనకు బోధిస్తుంటా ఉంది. మొత్తానికి ఒక ప్రణాళిక అంటూ పెట్టుకున్నాడు. ఈ ముసలాయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. కానీ ఎట్లకేలకి ఆ నయమాన్ దగ్గర నుంచి నేను కొంత ధనాన్ని, కొంత వస్త్రాలను తెచ్చుకోవాలి. ఈయన ప్రార్థన చేసుకున్నప్పుడు చూశాడు, కరెక్ట్గా మోకరించి తిరిగి ప్రార్థన చేసుకుంటున్నాడు. నన్ను చూడట్లేదు అనుకొని గెహజీ పరుగున రథం వెనక పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ముందు అధ్యాయంలో వెళ్ళిన తర్వాత అక్కడ వెనక నుంచి పరిగెత్తేటటువంటి ఒక వ్యక్తిని నయమాను అదే దేశం వైపు, ఈ దేశంలో నేను స్వస్థపడ్డాను, ఈ నదిలో నేను స్వస్థపడ్డాను, నాకున్నటువంటి కుష్ఠంతటి కూడా పోగొట్టుకున్నాను, ఈ దేశాన్ని దేవుడు ఆశీర్వదించాలని ఒక బహుశా మాటలు అనుకుంటూ నయమాను వెళ్తున్నాడేమో. వెనక దుమ్ముల్లో నుంచి పరిగెత్తుకున్నటువంటి ఒక వ్యక్తిని చూడనే చూశాడు నయమాన్. స్టాప్ మై చారియట్, రథాన్ని ఆపివేశాడు. ఎనుకున్నటువంటి వాడు ఎవరో అని చూస్తే ఇంతకుముందు అక్కడ సేవకుడి దగ్గర ఉన్నటువంటి యొక్క గెహజీ పరిగెత్తుకుని వస్తుంటున్నాడు. ఆపిన తర్వాత గెహజీ, వాట్ హ్యాపెన్, వాట్స్ ద మ్యాటర్ అడిగినప్పుడు, అయ్యా నా సేవకుడు నా యజమానుడు ఇందాక ప్రార్థనలో చాలా బిజీగా ఉన్నాడు, ఇప్పుడే బ్రేక్ తీసుకున్నాడు, టీ బ్రేక్ తీసుకున్నాడు, నన్ను వెళ్ళి నీ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు కొన్ని బట్టలు తీసుకొని రమ్మంటున్నాడయ్యా అన్నప్పుడు ఆ నయమానికి ఇంతకుముందు తిరస్కరించాడు. కానీ బహుశా మంచి మనసు కలిగింది అనే ఉద్దేశం చేత ఎంత అడిగాడో అంతకంటే ఎక్కువగా గెహజీకి ఇవ్వడం ప్రారంభం చేశాడు. కీప్ దిస్ విత్ యూ, ఐ డోంట్ వాంట్ దీస్ గిఫ్ట్స్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఇవ్వలేను, నీ యజమానుడికి నువ్వు ఇద్దరు తీసుకున్నట్లు ఇస్తే సంతోషంతో మూట కట్టుకుని వచ్చిన తర్వాత ఈయన ప్రార్థన ముగించినట్టుగా కదులుతున్నాడు. గెహజీ ఏం చేశాడంటే వాటంతటిని మూట కట్టి, వాళ్ళకి పెద్ద ఇండ్లు కూడా లేవు, అక్కడ చిన్న గుడారం వేసుకుని ఉండేటటువంటి వాళ్ళు, గుడారం లోపల ఎక్కడో దాచిపెట్టుకుని వచ్చాడు గెహజీ. తర్వాత ఎలీషా ప్రశ్నిస్తున్నాడు, గెహజీ వేర్ డిడ్ యు గో, ఎక్కడికి వెళ్ళావు గెహజీ? అయ్యా ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడిక్కడే తిరుగుతున్నానయ్యా, చెట్ల వైపు చూస్తున్నాను, కుక్క వస్తుందో నాకు వస్తుందో అని చూస్తున్నట్టుగా బుకాయించడం మొదలుపెట్టాడు. నువ్వు ఎక్కడికి పరిగెత్తుకుని వెళ్ళావో, నువ్వు పరిగెత్తిన చోటికి దేవుని ఆత్మ నీతో వచ్చింది. బీ కాషియస్ గెహజీ. దేవుని బిడ్డలారా, వెళ్ళకూడనటువంటి స్థలాలకు మనం చాలా సందర్భాల్లో గెహజీ వలె వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆలోచించకూడనటువంటి విషయాలని గెహజీ వలె అత్యాశతో ఆలోచన చేయడం మొదలు పెడతాం. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి అనేటటువంటి ఆలోచన బహుగాఢంగా గెహజీకున్నట్టుగా మనలో చాలా మంది గెహజీ లాంటి ప్రవర్తన కలిగినటువంటి వారంగా ఉంటారు. వెన్ యూ కంపేర్ దీస్ టూ పర్సనాలిటీస్, ఒక సందర్భంలో గెహజీ ఉంటున్నాడు, ఒక కోణంలో ఎలీషా భక్తుడు ఉంటున్నాడు. కానీ ఎలీషా భక్తునికి తన మనసంతా కూడా దేవుని మీద కేంద్రీకరించి బ్రతుకుతుంటున్నాడు. గెహజీ మాత్రము దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే ఉండుకుంటూ కూడా లోకం వైపు బ్రతికేటటువంటి వాళ్ళుగా ఉంటున్నట్లుగా గమనించబడుతుంటాం. ఈరోజు స్పష్టంగా ఆలోచన చేద్దాం. నీ ప్రవర్తన, నా ప్రవర్తన గెహజీ వలె ఉందా, మన ప్రవర్తన దాసుడైనటువంటి ఎలీషా వలె ఉందా? ఒకసారి మనం బేరీజు వేసుకున్నప్పుడు ఎక్కువ శాతము గెహజీ వైపు మొగ్గు చూపించినట్లుగా మన జీవితాలు కనబడుతుంటున్నాయి. సంఘానికి, దేవుని యొక్క మందిరానికి రావడం కొరకు ఇష్టపడం,
దేవుడు చేయమన్నట్టుగా చేయడం కొరకు ఇష్టపడాం. దేవుని యొక్క మాటను అంగీకరించడం కొరకు ఇష్టపడాం. సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించడం కొరకు ఇష్టపడాం. ఏదో పేరుకు మాత్రం బ్రతికేటటువంటి వాళ్ళ కోవలో చాలా మంది క్రైస్తవులు ఉండడం దేవునికి దుఃఖం కలిగించేదిగా ఉంటా ఉంది. గెహజీ ఆ తర్వాత శాపగ్రస్తుడైనట్టుగా ఏ ఉద్దేశంతో నీవు పరిగెత్తుకుని వెళ్ళావో, ఏది నీవు ఆశించకూడదో, ఏది నేను తిరస్కరించానో, నేను తిరస్కరించిన దాని వాడు నీవు మూట కట్టుకొని తెచ్చుకున్నావు కనుక అతనికి వెళ్ళినటువంటి కుష్టు మరలా నీ దగ్గరికి వస్తుందని చెప్పి ఆ శాపము గెహజీకి తగిలినట్లుగా జ్ఞాపకం చేయబడుతుంటా ఉంది. దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ గెహజీ. దేవుని యొక్క ఉద్దేశాన్ని తిరస్కరించినటువంటి వాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తిరస్కరించి పాపమును దగ్గరికి తెచ్చుకొని కుష్టును తగిలించుకున్నటువంటి గెహజీ యొక్క ప్రవర్తన చాలా మంది జీవితాల్లో కనబడుతుంది. కుష్టు అనగానే ఏళ్ళు ఊడిపోవటం, ముక్కు ఊడిపోవటం, కాళ్ళు ఊడిపోవడమే కాదు. దిస్ ఈస్ ది ఫిజికల్ డిఫార్మిటీ. చాలా సందర్భాల్లో ఇటువంటి ఆలోచనతో పెనుగులాడేటటువంటి జీవితాలు కలిగినప్పుడు ఇక్కడ అంటాడు చూడండి, మరి ఈ దేవుడు అదృశ్యమైనటువంటి వాటిని చూడాలి. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా భక్తుడు? లార్డ్ ఓపెన్ హిస్ ఐస్ సో దట్ హీ మే సీ యూ. దేవా ఇతని కనులను నువ్వు తెరవ చేయి. అంటే గెహజీ కళ్ళు లేవా? నయమాను చూశాడు, వెండిని చూశాడు, బంగారాన్ని చూశాడు, అక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి పరిస్థితులంతటిని కూడా చూశాడు. నయమానుకు పోయినటువంటి కుష్టుని కూడా చూశాడు. హిమము కంటే తెల్లగా మెరిసేటటువంటి దేహము నయమాను కలిగినట్లుగా చూశాడు. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాడు. కానీ తనకు లేనటువంటిది, ఒక కొదువు ఉన్నటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి జీవితము గెహజీ జీవితంలో కొదువుగా ఉంది. ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఎలీషాను చూసినప్పుడు? ఈ దోతానులో మకాం వేసుకుని ఉన్నటువంటి ఈ ఎలీషా భక్తుడిని పట్టుకొని అతన్ని చంపేస్తే, ఎలిమినేట్ చేస్తే ఇశ్రాయేలు దేశాన్ని ఈజీగా సిరియా వాళ్ళు ఆక్రమించుకోవచ్చు అనే ఉద్దేశం చేత అక్కడికి వెళ్ళి ఎలీషా అక్కడ ఉన్నట్టుగా కనుగొన్నారు. చుట్టూ కళ్ళు తెరిచి చూస్తున్నప్పుడు గెహజీ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే చుట్టూ సైన్యం మోహరించింది. ఈ పెద్ద ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటూ కళ్ళు తెరిచి ఏమంటాడు? సేవకుని లేపుతున్నాడు, యజమానుడు లేపుతున్నాడు, యజమానుడా మన చుట్టూ రథాలు ఉంటా ఉన్నాయి, నిన్ను నన్ను పట్టుకొని మరి చంపడం కోసం ఈ సిరియా వాళ్ళందరూ కూడా మన చుట్టూ ఒక గ్రూప్ లాగా వచ్చారు, ఒక కూ లాగా ఒక మరి ప్లాన్ పెట్టుకుని వచ్చారు కనుక నువ్వేమైనా చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇద్దరు గొప్ప సైన్యం మీద అటాక్ చేసేటటువంటి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ వాళ్ళ దగ్గర లేకపోయినప్పుడు కూడా వారు ఆరాధించేటటువంటి దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా అని వాళ్ళకి తెలుసు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ సిరియా దేశం ఒక బలమైనటువంటి సైన్యం కావచ్చు, సిరియా వాళ్ళు కొంత శత్రువులుగా ఉంటుండొచ్చు, కానీ ఎలీషా ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు, ప్రభావం కలిగినటువంటి వాడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి సైన్యములన్నిటికంటే కూడా ఎక్కువ శక్తి కలిగినటువంటి దేవుడు కనుక ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా. ఏమని చేస్తున్నాడు? అయ్యా వీడి కళ్ళు తెరవచేయి. కళ్ళు తెరవచేయమనగానే అబ్బాయి ఇప్పుడేం చూస్తున్నావు గెహజీ అని తన యజమానుడు అనగానే, ఇంతకు ముందేమో సైన్యాన్ని చూశాడు గెహజీ, ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేయగానే ఏం జరుగుతుంటా ఉంది? ఇంతకు ముందున్నటువంటి ఫిజికల్ ఐస్ కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు తెరిచి చూడగానే వారి చుట్టూ కూడా అగ్ని గంధకాలు, అగ్ని రథాలు ఉన్నాయంట. స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ది ఎనిమీ కెనాట్ కమ్ నియర్ టు దీస్ టూ గాడ్లీ పీపుల్. ఒకవేళ గెహజీకి అంత విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా దేవుని సేవకుడితో ఒక ఐక్యత కలిగినటువంటి వాడుగా, దేవుని యొక్క సేవకుడికి పరిచర్య చేసినటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఇంతకు ముందే సైన్యాన్ని చూసినటువంటి కళ్ళు ఇప్పుడు మనోనేత్రాలతో దేవుడు వాడి నేత్రాలు తెరవగానే ఏం చూస్తున్నాడు? చుట్టూ ఉన్నటువంటి ప్రొటెక్షన్ చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. వెంటనే తనుకున్నటువంటి భయం పోయింది, వెంటనే తనుకున్నటువంటి ఆందోళన కొంచెం తగ్గిపోయింది. Though Gehazi was serving the great prophet, his eyes are on worldly things. గెహజీ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర సేవకుడిగా ఉంటున్నప్పటికీ కూడా తన నేత్రాలు ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి నేత్రాలుగానే ఉన్నాయి. దీన్ని బట్టి మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 25వ వచనంలో ఎవరిని జ్ఞాపకం చేస్తుంటా ఉంది? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనేటటువంటి ఆలోచన మీరు కలిగి ఉంటున్నారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకోవు, వాటికంటే శ్రేష్ఠులు మీరు కారా అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. తర్వాత అంటాడు, ఈ యొక్క ఆహారము కంటే శరీరమును, శరీరము కంటే ఆత్మ గొప్పది కాదా అని అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ శరీరానికి కొంత ఆహారం ఇవ్వకపోయినప్పటికీ కూడా అది వెంటనే క్షీణించదు, కొంత సమయం పడుతుంది. ఎందుకనగా దీంట్లో దాదాపుగా కొన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంటా ఉంది, కొన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఆ సెల్స్లో అది ఉంటుంది కనుక వెంటనే చనిపోరు ఎవరు కూడా, ఒకరోజు అన్నం తినకపోతే, ఒకరోజు నీళ్లు తాగకపోతే. కానీ ఇక్కడ లోకస్తులుగా గెహజీ యొక్క స్వభావం ఏంటి? దేవుడు 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 అంటాం, ఏం దేవుడు? దేవుడి దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు మనకు వస్తాయా?
కానీ ఏం చేయాలి? దేవుని సన్నిధికి రాకుండా కూడా మనం పనులకు వెళ్తే ఈరోజు డబ్బులు దొరుకుతుంది కదా, ఇది గెహజీ స్వభావం. దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆ పని చేస్తే ఇంకొంచెం ఎక్కువ దొరుకుతాయి కదా, అది గెహజీ స్వభావం. దేవుని సన్నిధిలో మోకరించి ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకి ఏం దొరకట్లేదు, కనీసం ఒక జత బట్టలు కూడా దొరకట్లేదు. నేను లోకం వైపు పరిగెత్తి నయమాను వెంబడి పరిగెత్తినప్పుడు ఏం దొరుకుతుంటా ఉంది? నా జీవితకాలం అంతా సరిపడేటటువంటి బంగారం వెండి దొరికింది, నా జీవితకాలం అంతా సరిపోయేటటువంటి వస్త్రాలు దొరికిపోయినాయి, ఇంకేం పని అన్నట్టుగా గెహజీ ఆలోచన చేస్తున్నాడు. ఏమి తిందుమో అనేటటువంటి ఆలోచన మనకు అవసరం లేదు, ఏమి త్రాగాలనేటటువంటి ఆలోచన అవసరం లేదు, ఏమి ధరించుకోవాలనేటటువంటి ఆలోచన. ఎందుకనగా నా నీతిని, నా రాజ్యాన్ని మొదట మీరు వెతికినప్పుడు వాటన్నిటికంటే ఎక్కువ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను ఇవ్వగలనని దేవుడు నిరూపిస్తుంటున్నాడు. వెన్ యూ లిసన్ టు గాడ్, వెన్ యూ కెన్ సీ ది ఇన్విజిబుల్ గాడ్ సరౌండింగ్ యూ, నీ చుట్టూ ఉన్నటువంటి శక్తివంతుడైనటువంటి దేవుని నీ ఆత్మనేత్రాలతో నువ్వు చూడగలిగినప్పుడు, నీ హృదయ నేత్రాలతో నువ్వు చూడగలిగినప్పుడు, నీ దేవుడు సమర్థుడు, నీ దేవుడు నిన్ను పోషించగలడు, నీ దేవుడు సహాయం చేయగలనేటటువంటి నిశ్చయత ఉదయకాల సమయంలో నీకు నాకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. చూడండి, గెహజీ నేచర్ని కొంత మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 25వ వచనం వరకు చూద్దాం. అదే పేజ్లో 5వ అధ్యాయము 20 నుంచి 27వ వచనం వరకు కొన్ని మాటలు చూస్తే గెహజీ స్వభావం మనకు అర్థమవుతుంటా ఉంది. ఈ స్వభావంలో ఎక్కడన్నా మన జీవితంలో పోలికలు ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. మొన్న అచ్చంపేట అనేటటువంటి ప్రాంతానికి సేవకుల సదస్సులో మాట్లాడడం కోసం వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ 99.5% పోలిక నేను చాలా శ్రద్ధగా చూశాను. మన సుహాసిని ఆంటీ లాంటి ఎగ్జాక్ట్ పోలిక ఉంది. కళ్ళద్దాలు, అదే రకాల కళ్ళద్దాలు, కాకపోతే కొంచెం ఆవిడ లావుగా ఉంది, ఏమో కొంచెం సన్నగా ఉంది ఆంటీ. ఆమె చూసినప్పుడు సుహాంటి ఇక్కడికి ఎట్లా వచ్చింది అనుకున్నాను ఫస్ట్. అట్లనే మనిషిని పోలినటువంటి పోలిక చాలా మందికి ఉంటుండొచ్చు, మనిషి స్వభావాన్ని పోలినటువంటి గుణగణాలు చాలా మందికి ఉంటుండొచ్చు. కనుక గెహజీ యొక్క స్వభావాన్ని గమనిస్తున్నప్పుడు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కన నిలబడి, ఈ స్వభావం నీకు కూడా ఉందబ్బాయి, ఈ స్వభావం నీకు కూడా ఉందమ్మా అని ఒకవేళ చెప్తే దాన్ని చదువుకోకుండా, అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు మీ, ఐ విల్ చేంజ్ దిస్ నేచర్ అని మనం చెప్పగలిగితే ఎలీషాను ఆశీర్వదించిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. చూడండి, దేవుని బిడ్డలు ఎందులో అంటాడు. 20వ వచనాన్ని మనం చూస్తే 5వ అధ్యాయం 20వ వచనంలో, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకుందని అనుకొని, ఏదైనానో ఏటీఎంలో డబ్బులు రావట్లేదా, డిమానిటైజేషన్ ఉందా, ఏమైనా తీసుకొని రా, ప్రాబ్లం లేదు. క్యాష్ ఇంకేదైనా కావాలంటే కూడా ఇవ్వు, క్యాష్ ఆర్ కైండ్, నో ప్రాబ్లం, ఏదైనానో తీసుకుందని అనుకొని. వాట్ డస్ ఇట్ ఇండికేట్ ఇన్ గెహజీస్ లైఫ్? గెహజీ యొక్క జీవితంలో ఇది ఏమి సూచిస్తుందని చూసినప్పుడు బ్యాడ్ డిజైర్. బ్యాడ్ డిజైర్ చెప్పండి పక్క వాళ్ళతో ఒకసారి. మనకి ఎప్పుడన్నా బ్యాడ్ డిజైర్స్ వస్తాయా? రోజులో చాలాసార్లు వస్తాయి. ఒక డయాబెటిక్ ఉన్నటువంటి వ్యక్తిని డాక్టర్ గారు ఏం చెప్తాడంటే, ఏమండి చాక్లెట్లు తినొద్దు, ఏమండి షుగర్ తినొద్దు, షుగర్ టీ తాగొద్దు, స్వీట్స్ తినొద్దు అని రకరకాల పెద్ద లిస్టు పెడతారు. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఒక లిస్ట్ అంతా పెట్టి ఏమి తినొచ్చు ఏమి తినకూడదు లిస్ట్ ఇస్తారు. కానీ ఈ డయాబెటిక్ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఏమి తినొద్దని డాక్టర్ చెప్తాడో ఈ మనస్సు దాని మీదకే పోతుంటుందంట. చిన్నపిల్లోడిని తల్లి కూర్చొని నాయనా అక్కడికి పోవద్దు, నాయనా అక్కడికి పోవద్దు అని చెప్తే వాడికి నడవటం రాకపోయినా కూడా అక్కడికి పోయి దాన్నే పట్టుకొని వాళ్ళ అమ్మకెళ్ళి చూస్తూ ఉంటాడు. ఆదాముతో, బాబు ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటికి కూడా నువ్వు పేర్లు పెట్టు, యు ఆర్ ద CEO, నీకు పెద్ద బాధ్యత ఇచ్చాను అన్నప్పుడు అవ్వం ఏం చేసింది? ఏవి చేయొద్దన్నదో ఆమె చేసింది, భర్తతోటి చేయించింది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద నేచర్ ఆఫ్ సైటన్. దేవుడు చేయొద్దన్నటువంటి దానిని, ఆజ్ఞను అతిక్రమింపచేసి మనల్ని శోధనలో నెట్టడమే అపవాది యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఇక్కడ గెహజీ హీ సపోజ్ టు సిట్ అలాంగ్ విత్ ఎలీషా. ఎలీషా పక్కన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండగలగాలి. ఈయన పాట పాడితే ఈయన పాట పాడాలి, వాక్యం చెప్తే వాక్యం చూసుకోవాలి, ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకోవాలి. ఈ మనసంతా ఎక్కడుంది? నయమాన్ తీసుకొచ్చినటువంటి బట్టల మీద, నయమాన్ తీసుకొచ్చినటువంటి ఆభరణాల మీద అక్కడే ఉంది. కానీ ఈయన దృష్టి మాత్రం, గెహజీ దృష్టి ఇక్కడ లేదు. He had a bad desire and bad intention. He wants to run after the chariot of Naaman.
నయమాను యొక్క రథం వెనక పరిగెత్తుకొని పోయి ఏదన్నా తీసుకుని వద్దాం, నా యజమానుడికైతే ఇష్టం లేదు కానీ నాకన్నా ఇష్టం ఉంది కదా, నాకన్నా నాకు ఒక కుటుంబం ఉంది కదా, ఈయనకంటే కుటుంబం లేదు, ఏం లేదు, నా కుటుంబం, నా భార్య పిల్లలకి నేను ఎట్లా పోషించుకోవాలి, అక్కడికి పోయి కొంచెం తెచ్చుకోవాలనేటటువంటి ఆశ, బ్యాడ్ డిజైర్ కలిగింది. సెకండ్ డిజైర్ 22 verse 22లో చూద్దాం. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడని. ఎంత క్రాఫ్ట్గా చెప్తున్నాడు చూడండి, ఎంత అల్లినట్టుగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎఫ్రాయిము మన్యము నుండి నా సేవకుడి దగ్గరికి, యజమానుడి దగ్గరికి ఇప్పుడే కొంతమంది దోస్తులు వచ్చారయ్యా నయమాన్ గారు, వాళ్ళకి ఇవ్వడం కొరకు ఎలీషా దగ్గర ఏమి లేవు కనుక కొన్ని నీ దగ్గర నుంచి తెమ్మంటున్నాడు. అతికినట్టే ఉంది కదా. అబద్ధం ఆడినా కూడా అతకాలంట, పెద్దోళ్ళు ఎవరో చెప్తారు. కొంతమంది అబద్ధం ఆడితే అతకదు, అది కరెక్ట్గా అబద్ధం అని తెలిసిపోద్ది. అంతేగా చిన్నపిల్లలు కొంతమంది తిన్న తర్వాత చాలా నీట్గా వాళ్ళ అమ్మకు తెలవకుండా అక్కడ పడ్డ షుగర్ తీసేసి, అక్కడ పడ్డ స్వీట్స్ తీసేసి, అక్కడ ఏమి లేకుండా తుడిచేస్తారు. చాలా తెలివిగల బుర్రలేవి. ఇంకో కొంతమంది ఏం చేస్తారు, తిన్నట్టుగా వాడి చేతికంతా ఆ డాల్డా అంటినట్టుగా, నెయ్యి అంటినట్టుగా, కొంచెం కొంచెం వేళ్ళకి అంటుకుపోయినట్టుగా ఉంటుంది. వాళ్ళ అమ్మ అడగగానే నాన్న తిన్నావురా అంటే వీడు తినలేదన్నా కూడా వాళ్ళ అమ్మ వాడి చేతులు చూసే వాడి ముక్కు ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అంటుంది కనుక వాడి స్వభావం చూడగానే, పరిస్థితి చూడగానే వాడు తిన్నట్టుగా వాళ్ళ అమ్మకు తెలిసిపోతుంది. కొంతమంది ఏం తెలియనట్టుగా మెసేజ్లు పంపించి డిలీట్ చేసేటటువంటి వాళ్ళు, చూసి చూడనన్నటువంటి వాళ్ళు, వెళ్ళలేదనేటటువంటి వాళ్ళు, మాట్లాడలేనటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరంట? అగ్రగణ్యులు, డిప్లొమా ఇన్ లోక జ్ఞానం. ఏం చేశారంటే వీళ్ళు DLG, డిప్లొమా ఇన్ లోక జ్ఞానం చేసిన వాటిని సక్రమంగా సమర్థించుకునేటటువంటి వాళ్ళు. కానీ ఎక్కడ స్క్రీన్ షాట్ తీశాడంటే దేవుడు, ఎప్పుడు మెసేజ్ పంపించావో, ఎప్పుడు సీక్రెట్గా మాట్లాడావో, ఎక్కడ చెడ్డ స్వభావాన్ని కలిగి ఉన్నావో, ఎక్కడ చెడ్డ ఆలోచన కలిగి ఉన్నావో, ఇప్పట్లో ఒక టెక్నాలజీ వచ్చింది, స్క్రీన్ షాట్ తీసి దేవుడి దగ్గర పెట్టుకుంటాడంట. ఎప్పుడు ఉపయోగిస్తాడు దాన్ని? పలానా టైంలో పలానా దగ్గర నువ్వు మాట్లాడి కూడా మాట్లాడలేదన్నావు, పంపించి కూడా పంపించలేదన్నావు, తర్వాత టెక్స్ట్ చేసి కూడా దాన్ని డిలీట్ చేసుకున్నావు కనుక నా దగ్గర నుంచి నువ్వు డిలీట్ చేయలేవు, జాగ్రత్త వస్తున్నాయి. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ గెహజీ. మొదటిది బ్యాడ్ డిజైర్ కలిగి ఉన్నాడు. రెండవది 22వ వచనంలో ఏమనుకుంటున్నాడు? హీ టోల్డ్ ఎ లై టు నామన్. ఏమంటున్నాడు? నా యజమానుడి దగ్గరికి ఇద్దరు వచ్చారయ్యా, గొప్ప ఆయన, పెద్ద ఆయన, అందుకని ఆయన దగ్గరికి ఏమని చెప్పి పరిగెట్టమంటే నా దగ్గర రథం లేదు కనుక ఆయాసపడుకుంటూ పరిగెత్తుకుని వచ్చానయ్యా చెప్తున్నాడు. నిజంగా అతికినట్టుగానే అబద్ధం ఆడుతున్నాడు. రెండవ బ్యాడ్ క్వాలిటీ. మూడవది verse 23, చెప్పినట్టుగా అబద్ధం చెప్పి, అతికేటట్టుగా అబద్ధం చెప్పి ఏమంటున్నాడు? హీ ఎక్వైర్డ్ వెల్త్ అండ్ క్లోత్స్. అక్కడ నుండి ఏం తెచ్చుకోకూడదో అక్కడ నుండి తీసుకొచ్చుకొని తన దగ్గరికి పెట్టుకొని ఇంటికి తెచ్చుకుంటున్నాడు పరాకత్తుగా. ఎట్లా? కనపడకుండా, బయటికి కనపడకుండా. కొంతమంది టవల్ కప్పుకొని పోతారు, కొంతమంది చీర కప్పుకొని పోతారు, కొంతమంది లోపల బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతారు. అవునా? రకరకాల ఆలోచనలు గెహజీ తాత మనకి ఇచ్చాడు. యు డూ థింగ్స్ అండ్ యూ ప్రిటెండ్ దట్ యూ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. నీవు చేసిన తర్వాత చేయలేదన్నట్టుగా బుకాయించడం కోసం గెహజీ తాత ఎన్ని లెసన్స్ నేర్పించాడో మనకి. మంచి తాత కదా గెహజీ తాత. ఇవన్నీ చేసిన తర్వాత ఏంటున్నాడు? మొదటిది హీ హ్యాడ్ ఎ బ్యాడ్ డిజైర్, చెడ్డ కోరికను కలిగి ఉన్నాడు. రెండవది హీ టోల్డ్ లై, అబద్ధం ఆడాడు. మూడవది హీ అక్వైర్డ్ వెల్త్, అతనికి మరి రాకుండా ఉన్నటువంటి దానిని, తీసుకోకుండా ఉన్నటువంటి దానిని తెచ్చి దగ్గరికి పెట్టుకున్నాడు. నాలుగవది verse 25, 25వ వచనం, అదే 25వ వచనాన్ని చూద్దాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడు నేను ఎచ్చటికి పోలేదనను. ఇదొక కొత్త అబద్ధం. అయ్యగారు పరిగెత్తాడు, రొప్పుకుంటూ రథం వెంబటి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి అబద్ధం చెప్పాడు, తెచ్చుకోకున్నది తెచ్చుకున్నాడు, లోపల దాచిపెట్టుకున్నాడు. ఈ ముసలాన్ని తక్కువడా? అసాధ్యుడు, మనోనేత్రాలతో చూసేటటువంటి వాడు, కళ్ళు మూసుకున్నా కూడా అన్ని కనపడేటటువంటి దేవుడు ఆయనకున్నాడు కనుక గెహజీ ఎక్కడికి వెళ్ళారు అబ్బాయి అంటే, నా యజమానుడా ఎక్కడికి వెళ్ళలేదు, అదిగో ఆ చెట్టుకు వెళ్ళాడు, ప్రార్థన చేసుకుంటున్నావు, నీ దగ్గరికి వస్తున్నావు, అటు చూసుకుంటూ కాపలాగా వస్తున్నాను అన్నట్టు చెప్తున్నాడు. అవునా? ఈ వాచ్మెన్ పని చేస్తున్నాడా గెహజీ? అసిస్టెంట్ పని చేస్తున్నాడా? సేవకుడు లాగా పని చేస్తున్నాడా? పరిగెత్తుకున్నాడు, తెచ్చుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, ఎక్కడికి పోలేదు అంటాడు. ఇదేంటిది? 25వ అధ్యాయంలో లై టు ప్రాఫిట్. దేవుని సేవకుడికి ఇంత గొప్ప సేవకుడు అని తెలిసి కూడా, ఈయనకు అన్నీ అర్థమైపోతాయని తెలిసినా కూడా మరలా రెండోసారి అబద్ధం ఆడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టోల్డ్ ఎ లై టు ప్రాఫిట్.
27వ వచనాన్ని చూద్దాం. 27వ వచనంలో గెహజీకి ఉన్నటువంటి మరొక స్వభావాన్ని, కాబట్టి నయమానుకు అంతకుముందు కూడా చదువు. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? మనస్సు అంటే దేవుని యొక్క ఆత్మ. నీతో రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టుము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. వాట్ ఎ సాడ్ సిచ్యువేషన్. ఏదైతే అబద్ధం, చూడండి ఎన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నాడు? 5-6 క్వాలిటీస్ కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ ఎ బ్యాడ్ డిజైర్, చెడ్డ కోరికని కలిగి ఉన్నాడు. ఒకసారి ఒక పెద్ద వచ్చి నా దగ్గర ప్రార్థన చేసుకుంటాడు. పాస్టర్ గారు కళ్ళు మూసుకుంటే ఏమేమో కనపడుతున్నాయి పాస్టర్ గారు, గట్టిగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ముసలానికి ఏం కనపడుతున్నాయంటే, ఏం కనపడకూడదో అయ్యే కనపడుతున్నాయంట. ఎందుకు కనపడుతున్నాయి? ప్రార్థన చేసుకోకుండా ఈ ముసలానికి టైం పాస్ అంటే రిటైర్ అయిపోయాడు కనుక అన్ని టీవీ ఛానల్, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? 150 ఛానల్స్ ఉన్నాయి పాస్టర్ గారు మా టీవీలో. అందరు ఏ టైం పడుకుంటారు? ఇంట్లో 10 గంటలకల్లా పడుకుంటారు. ఈ ముసలానికే నిద్ర రాదు, అంతేనా? టీవీ చూడటం, చప్పట్లు కొట్టడం, తన మనసులో అంతా ఆనందమే. కానీ 2 గంటలకు పడుకున్న తర్వాత ఈ అయ్యగారికి నిద్ర రావట్లే. మళ్ళీ పాస్టర్ గారికి ఏం చెప్తున్నాడు? పాస్టర్ గారు నాకు నిద్ర రావట్లేదు, ఎంత ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్ పవర్ బాగానే మళ్ళీ నిద్ర రావట్లేదు పాస్టర్ గారు. ఇట్లాంటి జీవితాలు కూడా ఉంటాయి క్రైస్తవ కుటుంబాలు, అవునా? అంటే ఎవరు ఇల్లు? గెహజీ సంతతి. ఈ గెహజీ కోవకు చెందినటువంటి వాళ్ళలో ఏ చెడు కోరికలు అయితే నీకు కలుగుతున్నాయో, ఏ చెడు ఉద్దేశాన్ని అయితే కలిగి ఉంటున్నావో, ఏ నేత్రాలతో నువ్వు ఏమి చూడాలో దాన్ని చూడకుండా ఏమి చూడకూడదు నువ్వు చూస్తున్నావో, దిస్ ఈజ్ కాల్డ్ బ్యాడ్ డిజైర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. నీ జీవితంలో, నా జీవితంలో చెడు కోరికకు స్వభావంగా కనబడుతుంటున్నాయి. రెండవది, అబద్ధం ఆడేటటువంటి జీవితం. క్రైస్తవులుగా ఉంటూ, ఆదివారం ఆరాధనలకు వస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, మోకరించి ప్రార్థన చేసుకుంటూ కూడా ఏం చెప్తాం? నోరు ధరిస్తే పచ్చి అబద్ధం, అంతేనా? గెహజీ స్వభావం. మూడవది, అక్వైర్డ్ వెల్త్. ఏ దారిలో వచ్చినా ఏమైతేనండి, ఎంత అండి అంటే దీనికి ఇంకొక మళ్ళీ పేరు కూడా, మళ్ళీ అమ్మ లక్ష్మి అనేటోళ్ళు బాధపడబాక. మన దగ్గర లక్ష్మిలు చాలా మంది ఉన్నారు. ఏం దొరికిందంట? లక్ష్మి. కళ్ళకద్దుకుంటూ, అమ్మో ఎంత మంచిదో, ఆదివారం నా ఇంటికి లక్ష్మి నడుచుకుంటూ వచ్చిందండి, ఎలా వెళ్ళమంటారు పాస్టర్ గారు? అవునా? లక్ష్మీలు బాధపడబాకండి, మీరు చాలా మంచివాళ్ళు. మన లక్ష్మీలు చాలా మంచివాళ్ళు, అవునా? ఇది నడుచుకుంటూ ఇంటికి వచ్చిందంటే అయ్యగారికి ఎటు నుంచి వచ్చిందో తెలియదు. మళ్ళీ అమ్మగారు ఏం చేస్తుంది? సప్పీర్ అమ్మగారు, అవునా? లక్ష్మీలు బాధపడబాకండి, మీరు చాలా మంచివాళ్ళు. మన లక్ష్మీలు చాలా మంచివాళ్ళు, అవునా? ఇది నడుచుకుంటూ ఇంటికి వచ్చిందంటే అయ్యగారికి ఎటు నుంచి వచ్చిందో తెలియదు. మళ్ళీ అమ్మగారు ఏం చేస్తుంది? సప్పీర్ అమ్మగారు, అవునా ఆయన మంచి ఎంత మంచి తీసుకొచ్చావే, అవునా? ఈ చీర ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఈ బంగారు గొలుసు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఈ సంపాదన ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవరు? దేవుడు. భర్త ఎవరు? దేవుడండి. మళ్ళా ఉదయాన్నే పోయేటప్పుడు ఆయనకి టాటా బాయ్ బాయ్, మళ్ళీ వచ్చేటప్పుడు వెల్కమ్. ఇదొక మళ్ళా పెద్ద ఆలోచన. ఎందుకు? జీతం కంటే ఎక్కువ తీసుకొస్తున్నాడు కనుక అయ్యగారు, అడగకుండానే ఎక్కువ తీసుకొస్తున్నాడు కనుక. బర్త్డేకి ఏం అడగక ముందు ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో ప్రశ్నించదు. నువ్వు దాటమే నాకు సంతోషం. యజమానుడు ఎంత మంచోడు. ఎవరి భర్త? గెహజీ. ఎవరైనా గెహజీలు ఉండడం చూసుకుందాం ఈరోజు, అవునా? ఎవరైనా మిసెస్ గెహజీలు ఎవరైనా ఉండడం చూసుకుందాం ఈరోజు. జాగ్రత్త సుమి. బ్యాడ్ డిజైర్, బ్యాడ్ ఎక్వైర్. లై టు ప్రాఫిట్. మరలా అసాధ్యుడైనటువంటి దేవుని యొక్క సేవకుడు కూడా భయంకరమైనటువంటి అబద్ధాలు ఆడటం, అవునా? చివరిది గాడ్ కర్స్, లెప్రసీ. తనకు, తన ఇంటి వారికి, తన వంశం వాళ్ళందరికీ కూడా కుష్టు తెచ్చిపెట్టాడంట. కొని తెచ్చుకున్నాడు. ఏమంటాం దీన్ని? బయింగ్ ఎ ప్రాబ్లం అంటాం. బయింగ్ ఎ ప్రాబ్లం. కొంతమందికి ఆశీర్వాదం తెచ్చుకోవడం చేత కాదు. కొంతమంది ఏం తెచ్చుకుంటారు? సమస్యనే కొని తెచ్చుకుంటారంట. సమస్యను కొని తెచ్చుకుంటారు. దీనికి ఒక చిన్న సామెత వచ్చింది. ఏం సామెత అంట? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అన్లెస్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. తికమగ్గా ఉందా? టంగ్ ట్విస్టింగ్గా ఉంది. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అన్లెస్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఆ సమస్య నిన్ను సమస్యగా మారేంత వరకు కూడా సమస్యను సమస్యగా తెచ్చుకోబాకు దాని అర్థం. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు సమస్యను దూరపరుచుకోవాలి అని తెలిసి కూడా సమస్యను దగ్గరికి తెచ్చుకుంటారు. వెల్కమ్ 2017 ఐ వెల్కమ్ యూ మై డియర్ ప్రాబ్లం. ఏం ప్రాబ్లం ఇది? ఇందాక డయాబెటిక్ ఉన్నటువంటి వాడు షుగర్ తినకూడదు, స్వీట్స్ తినకూడదు అని తెలిసి కూడా అది తిని మళ్ళీ ప్రాబ్లం ఎట్లా తెచ్చుకుంటున్నాడో,
బీపీ ఉన్నటువంటి వాడు కారం ఉప్పు తినకూడదని తెలిసి కూడా అది తినే విధంగా ప్రాబ్లం తెచ్చుకుంటున్నాడు. ఆత్మ సంబంధంగా దేనికి నీవు దూరంగా ఉండాలనుకుంటున్నావో దానికి దూరంగా ఉండకుండా దానికి దగ్గర ఉన్నందువల్ల ఏ ప్రాబ్లం తెచ్చుకుంటున్నావో. మెనీ క్రిస్టియన్స్ దే బై ప్రాబ్లం లైక్ గెహజీ. ఎవరికి సమస్యలు వస్తున్నాయో, ఎవరింటి నుండి సమస్య దూరం కావడం లేదో దానికి నిదర్శనం, దానికి కారణం ఏమనగా వీఆర్ వాకింగ్ ఇన్ ద ట్రాక్ ఆఫ్ గెహజీ. గెహజీ యొక్క మార్గంలో నడిచేటటువంటి వాళ్ళుగా ఉంటున్నాం కనుక ఆ సమస్యను మనం కొని తెచ్చుకుంటున్నాం, ఆ శోధనను మనం తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకి ఏంటి, చలికాలం వచ్చింది. చలికాలం వచ్చినప్పుడు ఏం చేయాలి? పైనుంచి ఓవర్ కోటో లేకపోతే ఒక స్వెటరో లేకపోతే పులోవరో లేకపోతే జంపరో ఏదో ఒకటి వేసుకుంటాం. వేసుకోకుండా ఇప్పుడు ఏంటి, వీడు బయటకు పెట్టేటప్పుడు, బైక్ నడిపించేటప్పుడు కాళ్ళు వంకర పెట్టి గుండీలు మొత్తం తీసేసేసి రొయ్యను పోతుంటాడు కదా. తెల్లారి 1 వీక్ అయిపోయిన తర్వాత ఏమైందిరా బాబు నీకనంటే జలుబు రంప అంకుల్. అవునా? వీడికి జలుబు రంప ఎందుకు వచ్చింది? అందరి ముందు గాలి తిరుగుకుంటూ బండి గుండీలన్నీ వేసుకుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కోట్ వేసుకోమంటే వేసుకోలేదు. వారం తర్వాత వీడికి జలుబు చేసింది. అర్థమవుతుంది కదా? యూ హ్యావ్ టు ప్రివెంట్ ద సిచ్యువేషన్. గెహజీ ప్రివెంట్ చేయాలి, నిరోధించాలనేటటువంటి ఆలోచన వాడికి ఉండి కూడా పరిగెత్తుకొని పోయి ఏం తెచ్చుకున్నాడు? ఇప్పుడు బట్టలతో పాటు, అమ్మ చెప్పాలి, ఏం తెచ్చుకున్నాడు గెహజీ? బట్టలు, వెండి, బంగారం, ఆభరణాలు, వాటన్నిటితో పాటు ఏం కొని తెచ్చుకున్నాడు? కుష్టు కొని తెచ్చుకున్నాడంట. చాలా బాగుంది కదా? మన జీవితంలో ఆత్మ సంబంధానికి విరోధమైనటువంటి కుష్టుని చాలా మంది కొని తెచ్చుకునేటటువంటి వాడు. అందుకనే ఇది ఒకసారి ఒక స్టేట్మెంట్ మీరు రాసుకోండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అన్లెస్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. ఈ సమస్యను నువ్వు తెచ్చుకోకుండా 2017లో ఏం చేయాలి? ఈ సమస్యకు నేను దూరంగా ఉండగలగాలి, ఈ శోధనకు నేను దూరంగా ఉండగలగాలి, ఈ ఆత్మ సంబంధంగా విరోధమైనటువంటి దానికి నేను దూరంగా ఉండగలగాలి, ఈ చెడ్డ మాటలకు నేను దూరంగా ఉండగలగాలి, అబద్ధానికి నేను దూరంగా ఉండగలగాలి, చెడు కోరికలకు నేను దూరంగా ఉండగలగాలి. గెహజీకి ఉన్నటువంటి 6 స్వభావాలు మనలో ఏ ఒక్కరికున్నా కూడా నీకు ఆశీర్వాదం రాకుండా అనర్థం వస్తుంది కనుక, సమస్యను కొని తెచ్చుకున్నావు కనుక డోంట్ బీ లైక్ ఎ గెహజీ ఇన్ యువర్ లైఫ్. గెహజీ లాంటి జీవితాన్ని నీవు నన్ను కలిగి ఉండకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మోడర్న్ గెహజీస్ ఏంటంటే, అప్పుడంటే పాతకాలంలో ఎలీషా దగ్గర గెహజీ ఉన్నాడు. ఇప్పుడు ఆధునికమైనటువంటి గెహజీలు సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, సమాజంలో ఎలా ఉన్నారో దేవుని యొక్క వాక్యం ఎలా చూపిస్తుందో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను, ఆత్మీయ సంబంధమైనటువంటి దానికి. చూడండి, మెనీ టుడే ఆర్ బ్లైండెడ్ బై, ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది ఒక రకమైనటువంటి అంధత్వాన్ని కలిగి ఉంటున్నారు. ఏం అంధత్వం ఇది? మొట్టమొదటిది కరప్ట్ వేస్, మోసపూరితమైనటువంటి దురాశ కలిగించేటటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు. దురాశ ఏంటిది? నీ జీవితంలో సక్రమమైనటువంటి జీవితాన్ని జీవించకుండా అక్రమమైనటువంటి జీవితంలోకి ఎప్పుడైతే వెళ్తావో దట్ ఈస్ కాల్డ్ కరప్ట్ వే. ఒక రాజకీయ నాయకుడో ఒక వ్యాపారో ఎవడో ఒకడు మోసం చేస్తేనే కరప్ట్ వే కాదు. అవర్ లైఫ్ ఆల్సో గెటింగ్ కరప్టెడ్. గెహజీ యొక్క జీవితం కరప్ట్గా మారడానికి కారణం ఏంటంటే ఆత్మీయ వలయంలో నుంచి కరప్ట్ వలయంలోకి వెళ్ళిపోయాడు. ఆత్మ సంబంధమైనటువంటి పరిధిలో నుండి కొంచెం దూరం అయిపోయి లోక సంబంధమైనటువంటి వలయంలోకి వెళ్ళిపోయి కుష్టును కొని తెచ్చుకున్నాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, అనర్థాన్ని కొని తెచ్చుకున్నాడు. అయ్యగారికి ఆయనకొక్కడికే కాదు, తన వంశం అంతటి కూడా రాబోయే వంశాలంతటి కూడా కుష్టు తెచ్చిపెట్టుకున్నాడంట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గెహజీ. దేవుని బిడ్డలారా, కరప్ట్ వేస్, మోసపూరితమైనటువంటి ఆలోచనలు. రెండవది, మరి ఇంకేం గుడితనం ఉంది? న్యాచురల్ రీజనింగ్, సహజ సిద్ధమైనటువంటి ఆ యొక్క కారణాలు చూపిస్తుంటుంటారు. లేటుగా వచ్చాడు అనుకోండి ఆఫీస్కి, బాబు లేటుగా ఎందుకు వచ్చావంటే 229 బస్సు ఈరోజు రాలేదండి. కాలేజీకి లేటుగా ఎందుకు వచ్చావురా అంటే ఈరోజు మా దగ్గర అంతా ఆటో వాళ్ళు ఎందుకు ఆపేశారండి, అందుకని కాలేజీకి లేటుగా వచ్చాను. ఒకసారి ఒక గవర్నమెంట్లో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి లీవ్ దొరకట్లేదంట. లీవ్ దొరకకపోతే అప్పట్లో టెలిగ్రామ్స్ ఉండే, ఇప్పుడంటే అన్ని ఈమెయిల్స్, తర్వాత SMS లు, రకరకాల వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి. అప్పట్లో ఆ బాస్కి టెలిగ్రామ్ పంపిస్తేనే ఆ టెలిగ్రామ్ చూసుకొని లీవ్ శాంక్షన్ చేసేటటువంటి వాళ్ళు. వీడికి ఒక ఆలోచన వచ్చింది, ఎట్లా లీవ్ పెట్టుకొని పోవాలి, మా బాస్ ఎలాగ లీవ్ అని అంటున్నాడు కనుక ఇంటి వాళ్ళకి చెప్పాడంటే ఒక టెలిగ్రామ్ పంపించండి, గ్రాండ్ మదర్ సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చిందంటే. మొత్తానికి పాపం గ్రాండ్ మదర్ సీరియస్గా ఉంది కదా అని చెప్పేసి మరలా లీవ్ ఇచ్చాడు, పోయాడు. ఒకరోజు ఉండాల్సింది 2 రోజులు ఉన్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. ఎలా ఉందిరా బాబు గ్రాండ్ మదర్ అంటే, పర్లేదండి కొంచెం కోలుకుంది. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వీడు ఇంటికి పోవాలనిపించింది, లీవ్ అడిగితే మళ్ళీ బాస్ కోపడతాడని చెప్పేసి మళ్ళీ ఇంటోళ్ళకి చెప్పాడంట. ఏదన్నాడు, మళ్ళీ ఒక టెలిగ్రామ్ పంపించండి, మా బాస్ లీవ్ ఇచ్చినట్లేడు. రెండోసారి కూడా గ్రాండ్ మదర్ సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చిందంట. అయితే ఈ గ్రాండ్ మదర్ సీరియస్ అని రాగానే మళ్ళీ పాపం బాస్ మంచి మనసు కలిగి మళ్ళీ పంపించాడు. కొన్ని రోజులు అయిపోయింది, మళ్ళీ ఇంటికి వెళ్ళాలనే కోరిక కలిగింది.
తర్వాత మళ్ళొకసారి అడిగాడంట. అంటే సీరియస్ అంటే అప్పట్లో డైడ్ అని చెప్తే ఒకేసారి వాళ్ళకి గుండె పగులుతారని చెప్పి చనిపోయారని చెప్పకుండా సీరియస్ అని పెట్టి పంపించాడు. తర్వాత రెండోసారి ఏమైపోయింది, చనిపోయింది. మొదటిసారి ఆమెమో ఒకసారి కొద్దిగా నవ్విసింది, చచ్చిపోయింది. రెండోసారి కూడా కొన్ని రోజులు నవ్విసి చచ్చిపోయింది. మళ్ళీ మూడోసారి వీడికి ఇదే ఆలోచన వచ్చిందంట, అమ్మ మాకు టెలిగ్రామ్ ఉంటే కానీ మా బాస్ ఇవ్వట్లేదు లీవ్ అని చెప్పి మూడోసారి కూడా వాళ్ళ ఇంటర్వ్యూకి చెప్పాడండి, టెలిగ్రామ్ పంపండి అని. గ్రాండ్ మదర్ పాస్డ్ అవే, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని టెలిగ్రామ్ వచ్చిందంట. అప్పుడు బాస్ పట్టుకున్నాడు, అరే నీకు ఎంతమంది గ్రాండ్ మదర్ రా అన్నాడంట. మొదటిసారి గ్రాండ్ మదర్ ఏమో నాన్న తల్లి, రెండోసారి గ్రాండ్ మదర్ ఏమో అమ్మ తల్లి, మూడోసారి గ్రాండ్ మదర్ ఎవర్రా అని అడిగాడంట బాస్. అర్థమైందా? ఇదే అబద్ధం ఆడినా కూడా అతకాలంటే ఇట్లనే. తెలవకుండా చాలాసార్లు అబద్ధం ఆడుతూ మోసపూరితమైనటువంటి ప్రవర్తనను కలిగి ఉండి కొన్ని రీజనింగ్స్, న్యాచురల్ రీజనింగ్ లాగా చనిపోయిందంటే చేస్తారు, ఇంట్లో ఏదైనా ఉందంటే జాలి పడతారు అనేటటువంటి ఆలోచన. త్రాగుబోతులు, మోసగాండ్లు, వ్యభిచారులు, వీళ్ళకి చాలా రీజనింగ్స్ ఉంటాయంట, చాలా రీజనింగ్. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ నటన అవి చూస్తే ఎదుటోడు వెంటనే ఐస్ అయిపోతాడు, కానీ నాలాంటి మాత్రం పొరపాటున కూడా కాడు. ఎందుకు? ఎలీషా లాంటి ఆలోచన మనం కలిగినప్పుడు, ఎలీషా లాంటి స్వభావాన్ని కలిగినప్పుడు వాడు నటిస్తున్నాడా లేకపోతే నాటకం ఆడుతున్నాడా, ప్రిటెండ్ చేస్తున్నాడా అర్థమయ్యేటటువంటి ఆలోచనను దేవుడిచ్చేటటువంటి దేవుని బిడ్డలు గమనిద్దాం. మొదటి కారణం, మోడర్న్ గెహజీస్ లో మెనీ టుడే ఆర్ బ్లైండెడ్ బై కరప్ట్ వేస్, మోసపూరితమైనటువంటి ఆలోచనలు. రెండవది న్యాచురల్ రీజనింగ్, సహజ సిద్ధమైనటువంటి కారణాలు ఏవో పెట్టుకొని చేయవలసినటువంటి దుష్కార్యాలు, చేయవలసినటువంటి మోసం, నాటకాలు చేస్తూనే ఉంటుంటారంట. మూడవది మోడర్న్ గెహజీస్లో ఉన్నటువంటి ఆలోచనలో సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులు ఏమంటే కొన్ని పరిస్థితులు నిజంగానే అట్లా మ్యాచ్ అయినట్టుగా కనపడుతూనే ఉంటాయి. ఏవైతే ఒకసారి తుఫాన్ వచ్చింది, ఇల్లు పోయింది, కొంతమంది అడుక్కోవడానికి వస్తారు చూడండి సమ్మర్లో. ఏమని వస్తారు? మంటలు వచ్చాయండి, మొత్తం ఇల్లంతా గాలిపోయిందండి, ఏమి లేదండి, ఇట్లా వచ్చామండి అని అంట. మీరు 4 జతలు బట్టలు ఇవ్వండి, మళ్ళీ వేరే స్ట్రీట్కి వెళ్ళిపోతే మళ్ళీ అదే అబద్ధం ఆడతారు. ఇండ్లు గాలిపోయినాయండి, బట్టలు కూడా లేవండి, సామాన్లు కూడా గాలిపోయండి, ఉత్త బట్టలతోటి, ఉత్త కట్టుబట్టలతో వచ్చామండి. ఏంటి ఇవి? ఏం ఆలోచనలు ఇవి? సహజ సిద్ధమైనటువంటి కారణాలను ఉపయోగించి దాన్ని అడ్డంగా పెట్టుకొని అబద్ధపు జీవితాన్ని, మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాను. వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆ ఇంట్లో వాసన వేరేగా అనిపించింది నాకు. ఆ మనిషి మాట్లాడుతూ ఉంటే కూడా కొంచెం స్మెల్ వేరేగా అనిపించింది. కొంచెం అసహనంగా కూర్చున్నాను. నా పరిస్థితి గమనించి ఆయన అంటాడు, పాస్టర్ గారు మీరు కొంచెం అనీజీగా ఉన్నట్టుగా నాకు అర్థమైపోతుంది. కారణం ఏంటంటే చలికాలం నాకు కొంచెం ఆస్తమా అండి, చలికాలం నాకు కొంచెం ఆయాసం ఎక్కువ అండి, కొంచెం తీసుకున్నానండి. ఏం చేశాడంటే ఆయాసం వస్తుందని కొంచెం తీసుకున్నాడంట అయ్యగారు. అవునా? చలికాలం ఎంతకాలం? 3 నెలలు చలికాలం. అంటే ఈ 3 నెలలు అయ్యగారు ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుకుంటున్నాడు, పొద్దున్నే మోకరించి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. తర్వాత సాయంత్రం పడుకోకముందు కొంచెం ప్రసాదం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రసాద్ బాధపడు బాబు, ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం, అంతేనా? కొంచెం తెచ్చుకొని భద్రంగా లోపల దాచిపెట్టుకొని కొంచెం అది వేస్తేనే ఈ అయ్యగారికి నిద్ర పడుతుందంట, ఆయాసం రాదంట. లేకపోతే ఆయాసం వస్తుంది, ఆయాసంతో పాటు ఆవేశం కూడా వస్తుంది, అంతేనా? ఏం క్వాలిటీ ఇది? సర్కమ్స్టెన్సెస్, పరిస్థితులు. మోసం ఎందుకు చేశానంటే, అబద్ధం ఎందుకు ఆడానంటే, ఎందుకు తాగుతున్నానంటే, ఎందుకు నాటకం ఆడుతున్నానంటే నా పరిస్థితులు అట్లున్నాయి. తాగిన వాళ్ళనండి, ఎందుకు బాబు తాగుతున్నామంటే, తాగకపోతే నాకు దడొచ్చేస్తండి. ఏమొస్తుందంటే ఆయనకి షివరింగ్ వచ్చేస్తుందంట. షివరింగ్ వచ్చేది చలికాలం వస్తుంది, కానీ వీడికి ఏమొస్తుంది? తాగకపోతే షివరింగ్ వచ్చేస్తుందంట. నటన, పరిస్థితులు అడ్డం పెట్టుకొని మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించడం. మైండ్ దిస్ బిజినెస్, దెర్ ఆర్ మెనీ గెహజీస్ లైక్ దిస్ టుడే. తర్వాత మాటలు అంటాడు స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మ సంబంధమైనటువంటి గుడితనం. గుడితనం అనగానే ఈ కళ్ళు కనపడట్లేదు, కళ్ళద్దాలు పెట్టుకోవడం, లేకపోతే లెన్సులు పెట్టుకోవడం, లేకపోతే ఇంకేమంటే కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోవడం మాత్రమే కాదు. ఒకసారి ఒక వ్యక్తి అన్నాడంట ఈ బ్లైండ్నెస్ గురించి చూస్తే, వన్ బ్లైండ్ మ్యాన్ సెడ్ విజన్ ఈజ్ నాట్ ఇన్ ద ఐస్. చూపు అనేటటువంటిది, దృష్టి అనేటటువంటిది కళ్ళలో ఉండేటటువంటిది కాదండి. బ్లైండ్ పీపుల్ చూడండి ఎంత చక్కగా ఆ స్టిక్ పట్టుకొని, వాకింగ్ స్టిక్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి గడియారాలు తీసి టైం ఎంత తడుముకొని చెప్తారు. ఇప్పుడు వచ్చినటువంటి 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోట్లో కూడా ఒక సెన్సింగ్ బిటర్. ఏంటది? బ్లైండ్ పీపుల్ కెన్ ఫీల్ ద నోట్ అండ్ టెల్ వాట్ కరెన్సీ ఇట్ ఈస్. మనందరికీ తెలియదు, నేను చూసుకుంటా అంటూ లెక్క పెడుతున్నాడు అనుకుంటా. కానీ బ్లైండ్ వాడు ఇది టండో ఏం చేస్తాడు? బ్లైండ్ అతను
హీ ఫీల్స్ ద నోట్. ఒక నోట్ పట్టుకొని ఇట్లా పట్టుకొని అక్కడ ఉన్నటువంటి సెన్సింగ్ పట్టుకొని దిస్ ఈజ్ 500 నోట్ అంటాడు. కానీ దేవుని బిడ్డ ఎట్లా అర్థం ఉంటుంది? దో ద బ్లైండ్ మ్యాన్ డజంట్ హ్యావ్ ద ఐస్, హీ కెన్ ఫీల్ వాట్ ఇట్ ఈస్. మనం బ్లైండ్ అతన్ని పట్టుకున్నాడు. ఒకసారి విషయాన్ని చెప్పాను అనుకుంటా. బాంబేలో ఒక అద్భుతమైనటువంటి మెకానిక్ ఉన్నాడంటే, ఆ మెకానిక్ ఈ స్పెషలైజ్డ్ ఇన్ ఓల్డ్ జీప్స్. అప్పట్లో జీపులు ఉండేవి, కార్లు తక్కువగా ఉండేవి. ఆ జీప్ను బాగు చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు, ఏం ప్రాబ్లం ఉంది బాబు నీ జీప్ కంటే? అయ్యా స్టార్ట్ కావట్లేదు, మార్నింగ్ ట్రబుల్ ఉంది, మూవ్ కావట్లేదు, దక్కా ఇస్తుంది, ఇవన్నీ చెప్పగానే వెంటనే ఆ పార్ట్స్ ఓపెన్ చేసి ఒక చిన్న వ్యక్తి అసిస్టెంట్ తీసుకు అక్కడ పెట్టగానే మొత్తం బాగు చేసి వచ్చేటట్టు తీసుకుపోనేటాడండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఆ జీప్ అక్కడ నుంచి వెళ్తా ఉంటే అసిస్టెంట్ అరే 4747 వెళ్తుంది కదరా అనేటాడండి. అంటే ఎట్లా అర్థమవుతుంది బ్లైండ్ అతనికి? బై ద నాయిస్, ఆ బీట్ని బట్టి ఆ జీప్ ఏ వెహికల్ వెళ్తుందో అర్థం చేసుకునేటటువంటి ఆ మెకానిక్, అతనికి కళ్ళు లేవు కానీ హీ కెన్ ఫీల్ వాట్ వెహికల్ ఈస్ గోయింగ్. దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు మనకు లేకుండా ఆత్మ సంబంధమైనటువంటి గుడితనాన్ని కలిగి ఉంటే గెహజీ లాంటి బ్రతికేటటువంటి బ్రతుకు చాలా మంది జీవితాల్లో కనబడడం సహజంగా ఉంటాం. అందుకని ఆ వ్యక్తి అన్నాడంటే విజన్ ఈజ్ నాట్ ఇన్ ద ఐస్, ఇట్ ఈస్ ఇన్ ద మైండ్ అన్నాడంట. చూపు అనేటటువంటిది కళ్ళల్లో కాదండి, మనసులో ఉంది అన్నాడట. అందుకని బైబిల్ ఏం చెప్తుంటా ఉంది? పౌలు భక్తుడు రాస్తాడు, మనోనేత్రాలు అని అంటాడు పౌలు భక్తుడు. మనసుకు కూడా నేత్రాలు ఉన్నాయి. నీ దృష్టి కనబడకపోయినప్పటికీ కూడా, నీ దృష్టి మందగిలిపోయినప్పటికీ కూడా మనసుతో చూచేటటువంటి అనుభవం దేవుణ్ణి, స్పిరిచువల్ ఐస్ సరిగా లేకపోతే యూ కెనాట్ సీ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ జీవితంలో దేవుడు ఆపరేట్ చేసేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని నువ్వు చూడలేకపోయేటటువంటి దుస్థితి కలుగుతుంది కనుక నువ్వు ఎలా ఉండాలి? ఆత్మనేత్రాలను నాకు దయచేయ ప్రభువా, ఆత్మనేత్రాలతో నేను చూసేటటువంటి అనుభవాన్ని దయచేయ ప్రభువా అని ప్రార్థన చేయగలగాలి. బ్లైండ్ మ్యాన్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ వేరియస్ వేస్ విచ్ ఎనేబుల్స్ హిమ్ టు పర్సీవ్ పీపుల్ అండ్ థింగ్స్. ఈ వస్తువుని ఇది గ్లాస్ అని చెప్తాడు, ఇది పట్టుకొని తడుక్కుంటూ ఇది కళ్ళద్దాలని చెప్తాడు, తడుక్కుంటూ ఇప్పుడు వచ్చినటువంటి నోట్స్ 500 నోటు 2000 రూపాయల నోటు అని చెప్తున్నాడు. ఎలా తెలుసుకుంటున్నాడు? కళ్ళు లేకపోయినప్పటికీ కూడా హీ కెన్ ఫీల్ ఇట్, హీ కెన్ పర్సీవ్ ఇట్. దాన్ని అర్థం చేసుకునేటటువంటి వాడు, అవగాహన చేసుకునేటటువంటి వాడికి, బ్లైండ్ మ్యాన్కి దేవుడు ఆ కృపించాడు కనుక ఈ బాహ్య నేత్రాలతో నువ్వు దేవుని యొక్క కృపను చూడలేకపోయినప్పటికీ కూడా ఎలా చూడాలి? మనోనేత్రాలతో దేవుని యొక్క అనుభవాన్ని చూసేటటువంటి వాడిగా ఉండగలగాలి. ఇందాక ఎలీషా భక్తుడు ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? గెహజీ సేవకుడి గురించి, దేవా వీడి నేత్రాలు తెరవచేయి. ఇంతకుముందు ఏం కబురు తీసుకొచ్చాడు? సేవకుడా, యజమానుడా, మన చుట్టూ రథాలు ఉన్నాయి, మన చుట్టూ సైన్యం ఉంది, వాడు ఒక్క దెబ్బ కొడితే నిన్ను ఇద్దరం పడిపోతాం, టపీమని చచ్చిపోతాం ఎలీషా ప్రవక్త అని చెప్తున్నాడు. కానీ ఈ ప్రవక్త ప్రార్థన చేయగానే ఏం చేస్తున్నాడు? లార్డ్ ఓపెన్ హిస్ ఐస్ సో దట్ హీ మే సీ యువర్ పవర్. దేవా వీడి కళ్ళు తెరవచేయి, నీ శక్తిని, నీ మహిమను, నీ ప్రభావాన్ని వీడు చూసినటువంటి అనుభవాన్ని దయచేయమనగానే వెంటనే అప్పటి వరకు రథాలు చూసినటువంటి ఈ యొక్క గెహజీ ఇప్పుడేం చూస్తున్నాడు? వీళ్ళ చుట్టూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి వలయంలో క్లోజ్ సర్కిల్ గా అగ్ని రథాలు ఉన్నాయి, అగ్ని గంధకాలు ఉన్నాయి. దోస్ ఎనిమీస్ కెనాట్ అప్రోచ్ దెమ్. ఆ సిరియా సైన్యము వీళ్ళని అప్రోచ్ చేయలేనటువంటి స్థితి ఉంది కనుక లార్డ్ థ్యాంక్ యూ అనుకుంటున్నాడు. కొద్దిసేపు గెహజీ ప్రాణం బెగబట్టుకున్నాడు. అందుకని మన మనోనేత్రాలు తెరవ చేయమన్నప్పుడు ఆ నేత్రాల ద్వారా దేవుని చూసేటటువంటి అనుభవం నీకు నాకు ఇవ్వగలడు. 5వది చూసినప్పుడు డిజానెస్ట్ మెథడ్స్ ఏమంటది? నమ్మకము లేనటువంటి లేదా యథార్థత లేనటువంటి పద్ధతులు. చాలా మంది జీవితాల్లో యథార్థత ఉండదు. ఏం యథార్థత ఇది? నీకు చెప్పినటువంటి పనిలో నమ్మకమైనటువంటి వాడుగా ఉండగలగాలి, నీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలో నమ్మకమైనటువంటి వాడుగా ఉండగలగాలి. అక్కడ ఒక ఉపమానం చెప్తాడు కొత్త నిబంధనలు. ఒకడికి 10 తలాంతులు ఇచ్చాడు, 5 తలాంతులు ఇచ్చాడు, తర్వాత ఇంకొకటి 5, 2, 1 ఇచ్చాడు. వాళ్ళు ఇద్దరు డబ్బులు చేసుకున్నారు. ఒకటి భూమిలో పాతి పెట్టాడు, కర్చీఫ్లో పాతి పెట్టి యజమానుడు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆ నాణ్యాన్ని తిప్పుకుంటూ దగ్గరికి వచ్చి, అరే ఏంట్రా అబ్బాయి, వాడు 5 చేసుకున్నాడు, డబ్బులు చేసుకున్నాడు, 2 చేసుకున్నాడు, డబ్బులు చేసుకున్నాడు, నీ పరిస్థితి ఏంట్రా అని అడిగితే ఏమంటున్నాడు? నీ విత్తని చోట కోయి వాడవనియు, చల్లని చోట పంట కూర్చుకుని వాడవనియు నాకు తెలుసు కనుక ఏం చేశాను? నువ్వు ఇచ్చినట్టే అక్కడ పెట్టేసేసి భద్రంగా తీసుకొచ్చి ఇచ్చాను. అప్పుడు ఏమంటున్నాడు? ఆ డబ్బులు సంపాదించుకున్నటువంటి వాటిని బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 3వ వాడిని ఏమంటున్నాడు? చెడ్డ దాసుడా, నువ్వు కొద్దిలో నమ్మకంగా లేకుండా ఉన్నావు కనుక వీడి దగ్గర కూడా తీసి వాళ్ళకి ఇచ్చేసాయి. చాలా మంది క్రైస్తవ జీవితంలో ఏమనుకుంటున్నారు? యథార్థంగా బ్రతికినట్టుగా కనబడుతున్నారు కానీ యథార్థత వాళ్ళలో ఉండడం లేదు. నీతిగా బ్రతికినట్టు నటిస్తున్నారు కానీ నీతి వాళ్ళలో కనబడడం లేదు. ప్రార్థన పూర్వకంగా ఉన్నట్టుగా ఉంటున్నారు కానీ ప్రార్థన అనుభవం వాళ్ళ జీవితంలో కనబడడం లేదు. కారణం ఏమనగా దే ఆర్ ది మోడర్న్ గెహజెస్. యథార్థమైనటువంటి డిజానెస్ట్ మెథడ్స్, నమ్మకం లేనటువంటి పద్ధతులు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి కనుక అక్కడ కనబడుతుంటా ఉన్నాయి. మొన్న ఒక దైవ సేవకుడు కలిశాను.
వాళ్ళ కుటుంబంలో ఏదో శోధన కలిగింది. శోధన కలిగినప్పుడు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. అబ్బా అయ్యగారు ప్రార్థన చేయగానే మన దేవుడు గొప్ప దేవుడు అండి, ప్రార్థన నాడండి, మావిడికి మంచిగా అయిందండి. మళ్ళీ వారం రోజుల తర్వాత వాడికి ఏదో మళ్ళీ ఇట్లాంటి తెక్కబుద్దే వచ్చేసింది. అప్పుడు ఏమనుకున్నాడంట? పక్కోళ్ళు చెప్తున్నాడంట, అయ్యగారు మీ ప్రార్థన ద్వారా మంచిగా చేస్తాడు కానీ అక్కడికి తీసుకెళ్తే మంత్రం పెట్టి తిరగబెడతాడంట. ఏం పెడతాడంట? అమ్మా వింటున్నారా? ఏం చేస్తాడంట? సేవకుని కొడుక్కి మంత్రం పెట్టి మళ్ళీ తిరగబెడతాడంట. అంటే వాడుకున్నటువంటి గుబులంతటిని కూడా మంత్రంతో ఉల్టా చేస్తాడు. అర్థమవుతుందా? ఇంకొక దైవ సేవకుడు వచ్చి అంటున్నాడు, ఏమన్నాడు? మావాడికి అస్సలు బాగుండట్లేదు అయ్యగారు, కానీ పక్కన నామేం చెప్తుందంటే అక్కడికి వెళ్తే తాడు కడతారంట. తాడు కడితే విరోచనాలు ఆగుతాయా? ఏమా అర్థమవుతుందా? సేవకులు, దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తారు? ఆదివారం ఎప్పుడు చూసినా వెస్లీ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన అంటాడండి. అక్కడికి వెళ్ళి తాడు కట్టించుకోండి, ఇక్కడికి వెళ్ళి ఇంకేదైనా కట్టించుకోండి, ఇక్కడికి వెళ్ళి తిరగబెట్టించేసుకోండి, ఇక్కడికి వెళ్ళి సిద్ధాంతిని అడగండి. ఏమా ఆశీర్వాదం కాదు. అక్కడ లైన్లో నిలబెడిన తర్వాత అంటాడంట, యూ ఫాలో డిజానెస్ట్ మెథడ్, యూ గెహజీ, యూ మిసెస్ గెహజీ, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఒక సందర్భం రాబోతుంటా ఉంది. ఉపయోగము లేనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి, మేలు లేనటువంటి పద్ధతులను మీరు పాటించారు గనుక, దైవ విరుద్ధమైనటువంటి బ్రతికారు గనుక, మనోనేత్రాలతో దేవుని యొక్క కృపను చూడలేకపోయారు గనుక మీరు గెహజీ కోవకు చెందినటువంటి వారని ఒకవేళ దేవుడు చెప్తే మనకు ఎంత బాధ కలుగుతుంది? దేవుని బిడ్డలు గమనిద్దాం. తర్వాత మాట చూడండి, సెల్ఫిష్ కవర్చియస్ లైఫ్ స్టైల్స్. అంటే దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే స్వనీతి, మోసపూరితమైనటువంటి జీవిత విధానం. స్వనీతి కొంత ఉంటుంది, చాలా మందికి, అందరికి ఉంటుంది కదా. దానికి ఒక సామెత చెప్పాలంటే ఏమనుకోవద్దంటే ఒక మాట చెప్తాను. మన పిల్లోడు బెడ్ మధ్యలో పాసుకు పోసినా కూడా ఏమి లేదులేండి, ఏం కాదు, అదే ఆరిపోద్ది, ఫ్యాన్ వేస్తే ఆరిపోద్ది. బయటోడు చూడని గేటు పక్కన పోసాడు అనుకోండి, ఏయ్ ఎవరు అనుకుంటున్నారా, చర్చ్ అనుకుంటున్నా, ఏమనుకుంటున్నా పో. అవునా? బాగుందా ఈ పద్ధతి? ఏం నీతిది? స్వనీతి. మన పిల్లలు బెడ్ మధ్యలో పోసినా కూడా ఏం కాదు, మన మీద పోసి తిప్పేసుకుంటాం. స్వనీతి. దేవుని బిడ్డలారా, స్వనీతి. ఇంకోటి ఏమంట? మోసపూరితమైనటువంటి జీవితం. ఏం మోసపూరితమైన జీవితం? బయట ఎక్కడి నుంచో వస్తాడు, ఇంటికి వచ్చినప్పుడు ఏం వేసుకుంటాడు? సుగంధ నోట్లో. అంతేనా? సిగరెట్ వాసన రాకుండా, తాగుడు వాసన రాకుండా సుగంధ వేసుకొని మాట్లాడుతున్నా కూడా బా ఎంత మంచిగా కూర్చోటం. పాన్, మళ్ళీ మీటా పాన్ వేసుకుంటే వాసన అంతటిని కప్పేస్తుంది. పాపము ఏంటంటే దేవుని ప్రేమ సమస్త పాపాలను కప్పేసినట్టుగా సమస్త దుర్వాసనని, సమస్త చెడ్డ వాసన ఆపేది ఏంటంటే మీటా పాన్. జాగ్రత్త సుమి, ఇక్కడ మీటా పాన్ వేసుకుంటావు కానీ అక్కడ మీటా దెబ్బలు తగులుతాయి. బీ కేర్ఫుల్. మోసపూరితమైనటువంటి, స్వనీతి సంబంధమైనటువంటి జీవిత విధానం ఆధునిక గెహజీల్లో కనబడేటటువంటి పరిస్థితి. చివరిది ఫియర్ అండ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. భయము, అవిశ్వాసంతో కూడినటువంటిది. ఈ గెహజీకి ఏం కనపడుతుంటా ఉంది? ఎలీషా ఎంతమంది జీవితాల్లో దేవుని యొక్క అద్భుతాలు కనపరిచాడో అతనికి బాగా తెలుసు. కానీ ఇక్కడే ఉంటున్నాడు, యజమానుడా చుట్టూ రథాలున్నాయి, ఒక్క రథం వచ్చి గుర్రం వచ్చి తొక్కిందంటే నీ పని నా పని కాళ్ళి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అవిశ్వాసపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. రెండవది భయంతో చనిపోతామనేటువంటి భయాన్ని కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు అంటాడు, బ్రతికినా క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే. కొంతమందికి మరణం అంటే చాలా భయం. ఇంతకుముందు నాకు కూడా భయం ఉండేది, దేవుని సేవకు రాకంటే ముందుగా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, whenever God calls me, I am ready to go to him. దేవుడు ఎప్పుడు పిలిచినా, Lord, here I am, I will come to your presence. నీ దగ్గరికి రావడం కొరకు నేను సిద్ధంగా ఉంటాను. కారణం ఏంటో తెలుసా? నేను ఒక యవనస్తుని కలిశాను. అంటాడు తల్లిని గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్తూ, ఐ వాజ్ ప్లీజ్డ్. మా అమ్మ చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది పాస్టర్ గారు. నేను కూడా చనిపోతే మా అమ్మను చూసుకుంటాను అనేటటువంటి విశ్వాసం నాకుంది. ఐ హ్యావ్ ద సేమ్ డిజైర్. ఈవెన్ ఇఫ్ గాడ్ కాల్స్ మీ టుడే, ఈ రోజు ప్రార్థన అయిన తర్వాత లేకపోతే ప్రార్థన మధ్యలో దేవుడు నన్ను పిలిచినా కూడా ఐ విల్ గో అండ్ సీ ఆల్ మై పీపుల్ దేర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధిలో వారిని చూసేటటువంటి అనుభవం, ఇంకా పొద్దున్న లేసేటువంటి అనుభవం, ముఖం కడుక్కునే పరిస్థితులు, డ్రైవ్ చేసే పరిస్థితులు ఇంకా ఏవి కూడా ఉండవు. యూ విల్ గో టు యువర్ హెవెన్లీ ఫాదర్ టు బి విత్ హిమ్ పర్మనెంట్లీ. నిత్యము ఆయనతో ఉండేటటువంటి మహిమను దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకున్నాడు. వీ షుడ్ నాట్ హ్యావ్ ఫియర్, వీ షుడ్ నాట్ హ్యావ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. అవిశ్వాసంతో కూడినటువంటి జీవితం కానీ, భయంతో కూడినటువంటి జీవితాన్ని కానీ మనం కలిగి ఉండడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, చివరిగా అంటాడు చూడండి, వీ ఫైండ్ స్పిరిట్ ఆఫ్ గెహజీ ruling some people in families, churches and surroundings.
గెహజీకున్నటువంటి ఆత్మ, గెహజీకున్నటువంటి జీవిత శైలి ఈరోజు సంఘాల్లో, కుటుంబాల్లో, పరిసరాల్లో చాలా మంది జీవితాల్లో కనబడుతుంటా ఉంది. కారణం ఏమనగా భయం వారిని వెంటాడడం, అవిశ్వాసం వారిని వెంటాడడం. తర్వాత చూడండి, ఈయన చేస్తున్నటువంటి ప్రార్థనలో ముగింపుకు వస్తున్నాం. ఎలీషా భక్తుడు చేసినటువంటి ప్రార్థనలో 17వ వచనాన్ని ఆధారం చేసుకొని చూసాం. సీయింగ్ ద ఇన్విజిబుల్, అదృశ్యమైనటువంటి వాటిని చూసేటటువంటి అనుభవంలో ప్రార్థన చేయగానే అప్పటి వరకు కనబడ్డటువంటి రథాలు ఏమైపోతుంటా ఉన్నాయి? ఆ రథాల కంటే ముందు వరుసలో అగ్ని రథాలు కనబడుతున్నాయి, వాళ్ళకి ప్రొటెక్షన్ గా కనబడేటటువంటి రథాలు. తర్వాత ఇంకొక ప్రార్థన కూడా చేస్తున్నాడు. చూడండి, లెట్ us go to 16 and 17. 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఎలీషా భక్తుడు గెహజీకి, అరే గెహజీ పిచ్చడా, అట్లా ఏం ఫీల్ కాబాకు, మనలో ఉన్నటువంటి వాడు వారి కంటే గొప్పవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఇదే మాట అంటాడు. మనలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళతోటి, మనలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఉత్తగా చెప్పారా, నిజంగా చెప్పారా? ఏమా, నీలో నాలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు. లోకమోడు ఏం చేస్తాడు? డబ్బు ఉపయోగిస్తాడు. లోకమోడు ఏం చేస్తాడు? పలుకుబడి ఉపయోగిస్తాడు. లోకమోడు ఏమి ఉపయోగిస్తాడు? వాడికి ఉన్నటువంటి సత్తా ఉపయోగిస్తాడు. కానీ మనం ఉపయోగించాలి. ఏలియా భక్తుడు కూడా ఒక చోట అంటాడు, నేను ఒక్కడనే రోషంగల్లోడిగా ఉన్నాను. అవునా? ఏలియా వలె, ఎలీషా వలె రోషంగల్లో వాళ్ళకి బ్రతుకుతామా? తోక ముడుచుకొని వచ్చేసి భయంగా ఉంటామా? ఏం చేయాలంట? యూ షుడ్ లివ్ లైక్ ఎ బ్రేవ్ పర్సన్ లైక్ ఎలైజా అండ్ ఎలీషా. ఏలియా వలె, ఎలీషా వలె రోషము కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉన్నావు గనుక ఏ సందర్భంలో కూడా నువ్వు భయపడడానికి వీల్లేదు. ఏ సందర్భంలో కూడా అవిశ్వాసంతో ఉండడానికి వీల్లేదు. విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు నువ్వు చూస్తున్నప్పుడు, దాన్ని కొనసాగించేటటువంటి యేసు వైపు నువ్వు చూస్తున్నప్పుడు, నీ పందెములో నీ ముందు ఏ శత్రువు నిన్ను తరుముతున్నా, ఏ శత్రువు నిన్ను నెట్టుకుంటూ వస్తున్నా కూడా నా దేవుడు సజీవుడు, నన్ను కాపాడే సమర్థుడని నువ్వు నమ్మగలిగినప్పుడు ఆ యొక్క ఎలీషాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు నీకు నాకు కూడా తోడుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తాను. ఇది ఇంకొక బ్యాచ్. ఏం బ్యాచ్ ఇది? తన సేవకుడి కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే ఏమంటున్నాడు? అరే మనలో ఉన్నటువంటి వాడు వాళ్ళ సైన్యం కంటే గొప్పవాడు బాబు అని చెప్పాడు. ఇప్పుడేమన్నా ప్రార్థన చేస్తున్నాడు 18వ వచనంలో, లార్డ్ స్మైట్ దెమ్ విత్ బ్లైండ్నెస్. నీ యొక్క శక్తితోటి ఈ సైన్య సమూహం అంతటి కూడా అంధత్వం కలిగేటట్టుగా చేయి. ఎంత ప్రభావం కలిగినటువంటి వాడు ఎలీషా. అనగానే అక్కడికి వచ్చిన వాళ్ళకి సైన్యం అంతటి కూడా గుడ్డోళ్ళు అయిపోయారు. కళ్ళు కనప్పుడు తడుముకుంటున్నారు. అరే గుర్రం పెట్టిపోతుంటారు, రథం పెట్టిపోతుంటారు, అర్థం కావట్లే వాళ్ళకి. తర్వాత ఏం చేశాడంట? ఈ సైన్యం అంతటిని ఒక దగ్గరికి పోయిన తర్వాత అప్పుడు రాజు అంటున్నాడంట, అక్కడ ఏమయ్యా వీళ్ళ చంపమంటావా? ఏం చేయమంట? గుడ్డోళ్ళని చంపితే నీకేం వస్తుంది? చేతగానని చంపితే నీకేం వస్తుంది? అర్థమవుతుందా? అక్కడ ఏమని చెప్తున్నాడో తెలుసు ఎలీషా ప్రవక్త, బాయ్ వాళ్ళని చంపొద్దు, వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి పంపి. పిచ్చోడా ఎలీషా? ఏమా ఎలీషాకి పిచ్చి పెట్టిందా? గెహజీనేమో ప్రార్థన చేసి వీడు కళ్ళు తెరమని చెప్పాడు. ఇక్కడికి వచ్చినప్పటికల్లా సైన్యానికి గుడితనాన్ని కలుగజేయమన్నాడు. సైన్యం అంతటా శత్రువులు చంపమంటామంటే చంపొద్దు రాజా, వాళ్ళకి మంచిగా అన్నం పెట్టి పంపమంటే అనేకమైనటువంటి ఆహార పదార్థాలు. ప్రవక్త చెప్పింది వేదం, ఎందుకు దేవుని మాటగా ఉండేటటువంటిది. ఇప్పుడు దేవుని సేవకుడు అని చెప్పాడు అనుకోండి, పాస్టర్ గారు అట్నే చెప్తాడు అక్క చెయ్యి. ఎవరి అక్క? మిసెస్ గెహజీ. అన్నయ్య గారు ఏం చెప్తాడు? ఆయన ఎప్పుడు చూసిన మొండోడు అండి పాస్టర్ గారు, ఎప్పుడు అంతే చెప్తాడు. ఆయనకి చేసేది ఆయనది చేయి, నీది చేసేది నీ చెయ్యి. అర్థమవుతుందా? God doesn't want to see any Gehazis and any Mrs. Gehazis in our church. మన సంఘములో దేవుని యొక్క బిడ్డలుగా మనం బ్రతుకుతున్నాం కనుక దేవుడు అటువంటి కోవకు చెందినటువంటి వారిని ఎవరిని చూడాలని ఆయన ఇష్టపడడం లేదు. తర్వాత చుట్టు చివరిగా పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం అంటాడు. చూడండి, ఒక్క వచనం చదివి మనం బలలో పాల్గొనడానికి సిద్ధపడదాం. 2 Corinthians chapter 4 verse 17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. verse 17. మేము దృశ్యమైన వాటిని చూడక
అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తున్నది. దీని గురించి ఒకసారి చెప్పాను, కానీ ఈ సందర్భాన్ని బట్టి మీకు లింక్ చేయాలనుకుంటున్నాను. ఏమంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నటువంటి మనము సీయింగ్ ది ఇన్విజిబుల్, అదృశ్యమైనటువంటి దానిని నీవు చూచి ఆత్మనేత్రాలతో చూడగలిగేటటువంటి కృప. ఒక గుడ్డివాడు కన్ను లేకపోయినా కూడా తన పరిసరాలన్నింటినీ కూడా మనసుతో ఏ విధంగా చూడగలుగుతున్నాడో, నేను కూడా ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనాన్ని కలిగి ఉండకుండా మనోనేత్రాలతో దేవుని యొక్క మహిమను చూస్తూ గెహజీ చూడలేనటువంటి దానిని ప్రవక్త ప్రార్థన చేసిన తర్వాత దేవుని కృపను ఏ విధంగా చూడగలిగాడో, ఈరోజు వాక్యాన్ని విన్నటువంటి నేను కూడా నీ ముందున్నటువంటి శోధనను నీకు కనబడకుండా అది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలిగినటువంటి సమర్థుడు అని నీవు నమ్మగలిగినప్పుడు, అయ్యా నీ మాట నేను వింటానయ్యా, నీ వాక్యం నేను వింటానయ్యా, లోకం వైపు నేను చూడనయ్యా, గేజ లాంటి స్వభావం నేను కలిగి ఉన్నానయ్యా, నీ సన్నిధిలో ఏం చేయమంటావో, నీ వాక్యం ఏం చెప్తుందో అది నేను చేస్తానయ్యా అని నువ్వు అనగలిగినప్పుడు, లార్డ్ షల్ బ్లెస్ యు, దేవుడిని ఆశీర్వదించేటటువంటి వాడు. అతి కృప, అతి ఆదరణ దేవుడిని కలుగు చేయనుగాక. ఆమేన్.